మనకి నెక్స్ట్ హెడ్ ఆఫ్ ఇన్కమ్ వచ్చేసరికి క్యాపిటల్ గెయిన్ స్టార్ట్ చేసుకుంటున్నామమ్మా. సో మనం సోఫార్ ఏ హెడ్స్ చూసామని చెప్పేసానంటే సాలరీస్ అండ్ హౌస్ ప్రాపర్టీ. సాలరీస్ లో చార్జబిలిటీ సెక్షన్ ఎంతమ్మా 15, ఇక్కడ 22. ఓకే, సో ప్రతి హెడ్ ఆఫ్ ఇన్కమ్ కి ఏముంటది అనుకున్నాం, చార్జబిలిటీ సెక్షన్ ఉంటుంది అనుకున్నాం. తర్వాత రేంజ్ ఆఫ్ సెక్షన్స్, చూస్తే ఇక్కడ 15 నుంచి 17 వరకు రేంజ్ అనుకున్నాం, ఇక్కడ 22 నుంచి 27 వరకు రేంజ్ అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. అంతే కదా? ఎస్ ఆర్ నో? రైట్. సో ఇప్పుడు సాలరీస్, హౌస్ ప్రాపర్టీ, క్యాపిటల్ గెయిన్స్ అంటే తర్వాత క్యాపిటల్ గెయిన్స్ స్టార్ట్ చేయడానికి ఉన్న ఇదేంటంటే కనుక క్యాపిటల్ గెయిన్స్ లో ఈ మూడిట్లో మనకేంటంటే ఫార్మాట్ ఉంటుందమ్మా. ఇన్కమ్ కి ఏముంటది, ఫార్మాట్ ఆఫ్ క్యాలిక్యులేషన్. ఇప్పుడు మనం సాలరీస్ లో ఫార్మాట్ మాట్లాడుకున్నామా? ఫార్మాట్ ఎలా మాట్లాడుకున్నాం? 17(1) లో చెప్పిన ఐటమ్స్ అన్నింటినీ కూడా ఆర్డర్ లో తీసుకుని, అంటే ఆర్డర్ అంటే అది స్పెసిఫిక్ గా ఆర్డర్ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు, అంటే 17(1) లో ఉన్న ఐటమ్స్ అన్ని తీసుకోవడం అంతే. ఓకే, సో ఇంక్లూడ్ చేసుకుంటే గ్రాస్ శాలరీ వస్తుంది. గ్రాస్ శాలరీ నుంచి స్పెసిఫిక్ డిడక్షన్స్ అండర్ సెక్షన్ 16 తీసేస్తే మనకి ఏమొస్తుంది, టాక్సబుల్ శాలరీ ఆఫ్ నెట్ శాలరీ అనేది వస్తుందని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. అంతేనా? అలాగే హౌస్ ప్రాపర్టీకి వచ్చేసరికి ద ప్రాపర్టీస్ హ్యావ్ బీన్ డివైడెడ్ ఇంటూ లెట్ అవుట్ ప్రాపర్టీస్, సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీస్, డీమ్డ్ టు బి లెట్ అవుట్ ప్రాపర్టీస్ అనుకున్నాం. వాటికి సెపరేట్ గా మనం క్యాలిక్యులేషన్స్ కూడా మనం స్పెసిఫిక్ గా ఫార్మాట్ మాట్లాడుకున్నాం. అవునమ్మా? అంతేనా? రైట్. అలా ఫార్మాట్ అంటూ ఉన్నది. అక్కడ ఎంతమంది ఎంప్లాయర్స్ దగ్గర నుంచి వచ్చినా సరే అన్ని కలిపేసి ఒకేసారి శాలరీ కింద క్యాలిక్యులేట్ చేయొచ్చు. బట్ హౌస్ ప్రాపర్టీలో వచ్చేసరికి ఎన్ని ప్రాపర్టీస్ ఉంటే అన్ని ప్రాపర్టీస్ కి విడిగా మనం క్యాలిక్యులేట్ చేసుకున్న వాటన్నిటిని టోటల్ మనం ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ కింద తీసుకోవాలని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. అంతేనా? ఎస్ ఆర్ నో? సో ఫార్ ఇంతే కదా మాట్లాడుకున్నాం. సో అలాగే క్యాపిటల్ గెయిన్స్ లో కూడా ఒక ఫార్మాట్ ఉందంట క్యాలిక్యులేషన్ కి. అర్థమైందా? అందుకోసం చెప్పండి మూడింటిని ఫస్ట్ మనం ఫార్మాట్ గా మనం చెప్పుకుంటున్నాము. అర్థమైందా? రైట్. సో వాట్ ఈస్ క్యాపిటల్ గెయిన్స్ అని చెప్పేసి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్టింగ్ లో మనం ఒక 2 సెంటెన్సులు మనం చెప్పుకున్నాం. హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్స్ కింద చెప్పుకున్నాం మనం. ఏంటంటే కనుక ఫస్ట్ ఇప్పుడు ఆల్ రెవెన్యూ రిసిట్స్ ఆర్ ఏమనుకున్నామమ్మా, టాక్సబుల్ ఎక్సెప్ట్ స్పెసిఫికల్లీ ప్రొవైడెడ్. స్పెసిఫిక్ గా చెప్తే తప్ప ఆల్ క్యాపిటల్ రిసిట్స్, ఆల్ రెవెన్యూ రిసిట్స్ అన్ని కూడా ఏమవుతాయి, టాక్సబుల్ అయిపోతాయి. ఎక్కడ స్పెసిఫిక్ గా చెప్తే అవి టాక్సబుల్ కావు ఆర్ ఎగ్జామ్టెడ్ అవుతాయి అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. అలాగే క్యాపిటల్ రిసిట్స్ గురించి మాట్లాడుకున్నాం. ఆల్ క్యాపిటల్ రిసిట్స్ ఆర్ ఎగ్జామ్టెడ్ ఎక్సెప్ట్ స్పెసిఫికల్లీ ప్రొవైడెడ్, అంటే స్పెసిఫిక్ గా చెప్తే తప్ప అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. అలాగే ప్రతి హెడ్ ఆఫ్ ఇన్కమ్ లో మనకి కొన్ని క్యాపిటల్ రిసిట్స్ గురించి, టాక్సబిలిటీ గురించి చెప్పొచ్చు. అలా కాకుండా ఇన్ జనరల్ గా క్యాపిటల్ రిసిట్స్ అన్ని టాక్సబుల్ ఎక్కడ అవుతాయంటే క్యాపిటల్ గెయిన్స్ లో టాక్సబుల్ అవుతుంది. ఇక్కడ మాత్రమే క్యాపిటల్ రిసిట్స్ టాక్సబుల్ అవుతాయా సార్ అంటే కొన్ని స్పెసిఫిక్ కేసెస్ లో ఆ పర్టికులర్ హెడ్ ఆఫ్ ఇన్కమ్స్ లో మనకి క్యాపిటల్ రిసిట్స్ చెప్తాడు, అక్కడ మనకి టాక్సబిలిటీ అనేది ఉంటుంది. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? రైట్. సో ఇక్కడ సాలరీస్ లో ఎగ్జాంపుల్ అయినా ఒకటి చెప్పండి అమ్మా. అంటే మనం ప్రాఫిట్ ఇన్ ఆఫ్ శాలరీలో టెర్మినేషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ కి మనకు ఒక లంసమ్ అమౌంట్ వస్తే కనుక అది రెవెన్యూ రిసిటా, అంటే రెగ్యులర్ గా వచ్చే శాలరీ ఇన్కమ్ అది కాకపోయినా సరే దాన్ని ట్యాక్స్ చేస్తానని చెప్పారమ్మా. ఎందుకంటే అది క్యాపిటల్ రిసిట్ అయినా సరే స్పెసిఫిక్ గా సాలరీస్ లో చెప్పారు కాబట్టి ట్యాక్సబుల్ అవుతుంది. అర్థమైందా? సో అలాగా స్పెసిఫిక్ గా ప్రతి హెడ్ ఆఫ్ ఇన్కమ్ లో స్పెసిఫిక్ గా మన క్యాపిటల్ రిసిట్స్ ఉంటాయి. ఆ క్యాపిటల్ రిసిట్స్ స్పెసిఫిక్ గా చెప్పిన చోట ట్యాక్సబుల్ అవుతాయి. అర్థమైందా? ఎస్ ఆర్ నో? సో అలాగా ఇక్కడ క్యాపిటల్ గెయిన్స్ లో అనేది జనరల్ గా క్యాపిటల్ రిసిట్స్ అన్ని కూడా ఇక్కడ ఈ హెడ్ లో వచ్చేవే ఏంటమ్మా, క్యాపిటల్ రిసిట్స్. ఈ హెడ్ లో వచ్చేవన్నీ కూడా ఏంటంట, క్యాపిటల్ రిసిట్స్ విచ్ ఆర్ ట్యాక్సబుల్. అర్థమవుతుందా? రైట్. సో సార్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్సబిలిటీకి అసలు దాని స్ట్రక్చర్ చెప్పండి సార్ అని చెప్పేసి అన్నారు సొమ్మ. ఫస్ట్ ఏముండాలంటమ్మా, ఒక క్యాపిటల్ అసెట్ ఉండాలంట. ఏముండాలి? క్యాపిటల్ అసెట్ ఉండాలంట. ఆ క్యాపిటల్ అసెట్ ని మనం ఏం చేస్తూ ఉండాలంట, ట్రాన్స్ఫర్ చేయాలంట. ఏంటంటే ఏం చేయాలంటమ్మా,
ట్రాన్స్ఫర్ చేయాలంట. అప్పుడు వచ్చే రిసిప్ట్ ని ఒక క్యాపిటల్ అసెట్ ని ట్రాన్స్ఫర్ చేస్తే వచ్చే రిసిప్ట్ ఏమంటారమ్మా? క్యాపిటల్ రిసిప్ట్. ఏమంటారు? క్యాపిటల్ రిసిప్ట్. ఆ క్యాపిటల్ రిసిప్ట్ నుంచి క్యాపిటల్ అసెట్ ని ట్రాన్స్ఫర్ చేస్తే వచ్చేది క్యాపిటల్ రిసిప్ట్. ఆ క్యాపిటల్ రిసిప్ట్ నుంచి మీకు కాస్ట్ వస్తుందా? ఒక అసెట్ కొన్నప్పుడు మీకు కాస్ట్ అవుతుందా అవదా? ఇప్పుడు క్యాపిటల్ అసెట్ ని అమ్మితే వచ్చే రిసిప్ట్ క్యాపిటల్ రిసిప్ట్ అన్నప్పుడు అంత ట్యాక్సిబుల్ చేస్తారా? అంటే ఆ అసెట్ కొనడానికి ఎంతో కొంత ఖర్చు పెట్టారో మీరు ఖర్చు పెట్టలేదు. ఇప్పుడు ఒక 10 సంవత్సరాల క్రితం ₹1,00,000 పెట్టి కొన్న అసెట్ ని ఈ రోజున 10 లక్షలకు అమ్ముతున్నారంటమ్మా. అంటే ఇప్పుడు ఎంత మీకు గెయిన్ వచ్చినట్టు చెప్పండి? నార్మల్ గా సింపుల్ గా అంటే ఈ ట్యాక్స్ ప్రొవిజన్స్ అన్ని పక్కన పెట్టేస్తే మీ బుక్స్ ప్రకారం చూసుకుంటే బుక్స్ లో 1 lakh అసెట్ కనిపిస్తుంది. ఓకే, దాన్ని ఇప్పుడు ఎంతకు అమ్ముతున్నారమ్మా? 10 lakhs కి అమ్ముతున్నారు. అంటే గెయిన్ ఎంత మీకు? 9 lakhs. అంటే గెయిన్ అంటే ఇప్పుడు మనం రిసిప్ట్ ని ట్యాక్స్ చేస్తామా, గెయిన్ ని ట్యాక్స్ చేస్తామా అంటే గెయిన్ ని ట్యాక్స్ చేస్తామంట. గెయిన్ నే కదా ట్యాక్స్ చేస్తాం. వాట్ ఈస్ యువర్ గెయిన్ ఇన్ ద ట్రాన్సాక్షన్ ఆఫ్ క్యాపిటల్ అసెట్ ట్రాన్స్ఫర్ అని చెప్పేసి అంటే మీరు ఖచ్చితంగా సేల్ వాల్యూ నుంచి పర్చేజ్ కాస్ట్ ని మైనస్ చేస్తున్నారా చేయట్లేదమ్మా? ఎస్ ఆర్ నో? చేస్తున్నారా చేయట్లేదా? చేస్తున్నాం. అంటే క్యాపిటల్ రిసిప్ట్ ని ట్యాక్సబుల్ చేయము, మనం క్యాపిటల్ గెయిన్ వాట్ ఎవర్ ద గెయిన్ ఇన్ ద ట్రాన్సాక్షన్ ఇస్ గోయింగ్ టు బి ట్యాక్స్డ్. అంతే కదమ్మా. అందుకోసం అని చెప్పేసి ఇందులో నుంచి ఏం మైనస్ చేయాలి? కాస్ట్. ఏంటది? కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్. ఓకే, సో ఇక్కడే కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ తో పాటుగా ఇప్పుడు మనం ఇప్పుడు ఈ బిల్డింగ్ ఉందమ్మా. మీ బిల్డింగ్ కొన్నప్పుడు లేదా ఇచ్చేసినప్పుడు ఒక ఫ్లోర్ మాత్రమే ఉండేది. పైన 2 ఫ్లోర్లు తర్వాత నేను కన్స్ట్రక్ట్ చేశాను. ఇప్పుడు ఈ బిల్డింగ్ మొత్తాన్ని నేను అమ్ముతున్నట్ట లేకపోతే ఒక పార్ట్ గా అమ్ముతున్నట్టు అంటే టోటల్ యాజ్ ఏ హోల్ అమ్మేస్తున్నాను అనుకోమ్మా. ఇప్పుడు నేను కొన్నప్పుడు ఏముందమ్మా? కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ టైంలో ఏముంది? ఓన్లీ ఒక ఫ్లోర్ కాస్ట్ మాత్రమే ఇందులో ఇంక్లూడ్ అయింది. పైన నేను ఇంకో 2 ఫ్లోర్లు కట్టాను కదా, కన్స్ట్రక్ట్ చేశాను కదా. అంటే ఇక్కడ ఏంటది? అదంతా కూడా ఎందులోకి వస్తుందంట? ఇంప్రూవ్మెంట్. కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ అంటారంట. అట్ ద టైమ్ ఆఫ్ ఎక్విజిషన్ నువ్వు ఖర్చు పెట్టిన కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ అంటే సబ్సిక్వెంట్ గా నువ్వు ఖర్చు పెట్టిన ఖర్చుని ఏమంటారంటమ్మా? కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్. అట్ ద టైమ్ ఆఫ్ పర్చేస్ నువ్వు ఖర్చు పెట్టిన ఖర్చుని ఏమంటాం? కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్. ఆ తర్వాత ఖర్చు పెట్టిన ఖర్చుని కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్. ఓకే, సో కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఆర్ కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్. ఇప్పుడు ఈ బిల్డింగ్ నేను అమ్మేశానంటే ఏమేమి క్లెయిమ్ చేస్తానమ్మా? కాస్ట్ల కింద ఈ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ నేను ఎప్పుడైతే కొన్నప్పుడు ఫస్ట్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ ఉందో ఆ ఫ్లోర్ ని అండ్ ల్యాండ్ కాస్ట్ ని కలిపి తీసుకుంటాను. ఆ పైన ఉన్న 2 ఫ్లోర్లకి కాస్ట్ ని ఎక్కడ తీసుకోవాలి? కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ లో తీసుకోవాలంటమ్మా. అర్థమైందా? కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఆర్ కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్. సో తీసేస్తే మనకు వచ్చేదాన్ని ఏమంటారమ్మా? క్యాపిటల్ గెయిన్. ఏంటంట? క్యాపిటల్ గెయిన్. సార్ క్యాపిటల్ గెయిన్ ని మనం ట్యాక్సబుల్ చేస్తామా? ఎస్, క్యాపిటల్ గెయిన్ ని మనం ట్యాక్సబుల్ చేస్తాం. కాకపోతే మనకి ఇక్కడ ఏమంటాడంటేనమ్మా, సో కొన్ని ఎగ్జంప్షన్స్ ఉన్నాయంట. ఏమున్నాయంట? కొన్ని ఎగ్జంప్షన్స్. ఆ ఎగ్జంప్షన్స్ అనేది మైనస్ చేసిన తర్వాత వచ్చే గెయిన్ ని ట్యాక్సబుల్ క్యాపిటల్ గెయిన్ అంటారు. క్యాపిటల్ గెయిన్ ప్రతిదాన్ని ట్యాక్సబుల్ క్యాపిటల్ గెయిన్ అంటారంటే ద ఎగ్జంప్షన్స్ కి బిఫోర్ గా ఉన్నదాన్ని గ్రాస్ క్యాపిటల్ గెయిన్. ఓకే, సో ఎగ్జంప్షన్స్ తీసేసిన దాన్ని నెట్ క్యాపిటల్ గెయిన్ ఆర్ ట్యాక్సబుల్ క్యాపిటల్ గెయిన్ అని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉంటాం. అంటే ఇక్కడ వచ్చే గెయిన్ ఏమంటామమ్మా? ట్యాక్సబుల్ క్యాపిటల్ గెయిన్. ఈ ట్యాక్సబుల్ క్యాపిటల్ గెయిన్ మీద మనం ఏం క్యాలిక్యులేట్ చేస్తామంట? ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేస్తాం. ట్యాక్స్ దేని మీద క్యాలిక్యులేట్ చేయాలి చెప్పండి? దేని మీద? ట్యాక్సబుల్ క్యాపిటల్ గెయిన్. సో ఇక్కడ మనం టోటల్ గా చూడాల్సిన కాన్సెప్ట్స్ అంటే ఏమున్నాయి సార్ అని చెప్పేసి అంటే ఇక్కడ మనం రాసుకున్న ప్రతి ఆస్పెక్ట్ ని మనం చూసుకుంటూ వెళ్ళాలంట. అర్థమవుతుందా? ఇక్కడ రాసుకున్న ప్రతి కాన్సెప్ట్ ని అంటే ఇక్కడ క్యాపిటల్ అసెట్ అంటే క్యాపిటల్ అసెట్ అయితేనే గానీ మనకి ఇక్కడ ట్రాన్స్ఫర్ క్యాపిటల్ అసెట్ అయ్యి ఉండాలి. దాన్ని ఏం చేసి ఉండాలి? మనం ట్రాన్స్ఫర్ చేసి ఉండాలి. అప్పుడే వచ్చిన రిసిప్ట్ ఏదైతే ఉంటుందో ఆ రిసిప్ట్ మనకి ట్యాక్సబుల్ అవుతుంది. అందులోంచి కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ని కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ని తీసేస్తే వచ్చే గెయిన్ ని గ్రాస్ క్యాపిటల్ గెయిన్ అంటాం. అందులోంచి ఎగ్జంప్షన్స్ తీసేస్తే వచ్చిన దాన్ని మనం ఏమంటామా? ట్యాక్సబుల్ క్యాపిటల్ గెయిన్ అంటాం. దాని మీద మనం ట్యాక్స్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. అన్నప్పుడు ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ ది క్యాపిటల్ గెయిన్ అని మనకు తెలియాలంటే కనుక ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క దాన్ని మనం డిఫైన్ చేసుకుంటూ వెళ్ళాలంట. అమ్మా అర్థమైందా? సో ఇక్కడ మనం చెప్పుకున్న ఈ కాన్సెప్ట్ అన్ని కూడా మనం డెఫినిషన్స్ అన్ని కూడా మనం కలిపి మాట్లాడుకుంటే
అక్కడితో మనకి క్యాపిటల్ గెయిన్స్ కంప్లీట్ అయిపోతుంది. అర్థమైందా? సో సో ఇక్కడ ఈ ట్రాన్సాక్షనల్ సీక్వెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. అర్థమైందమ్మా? సో ఇదంతా కూడా ఒక ట్రాన్సాక్షనల్ సీక్వెన్స్ కింద గుర్తుపెట్టుకుంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ ది ఈ ట్రాన్సాక్షనల్ సీక్వెన్స్ ని మనం డిఫైన్ చేసుకుంటే అక్కడతో మనకి ఏం కంప్లీట్ అయిపోతుందంట, క్యాపిటల్ గెయిన్స్ అనేది కంప్లీట్ అయిపోతుంది. అర్థమైందా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ది ట్రాన్సాక్షనల్ సీక్వెన్స్ ఏంటమ్మా? క్యాపిటల్ అసెట్. అంటే మనం ట్రాన్స్ఫర్ చేసేది ఏమై ఉండాలి? క్యాపిటల్ అసెట్ అయి ఉండాలి. క్యాపిటల్ అసెట్ అయి ఉండాలంటే వాట్ ఈస్ క్యాపిటల్ అసెట్ అంటే స్పెసిఫిక్ గా డిఫైన్ చేశాడంట. ఏం చేశాడంటమ్మా? స్పెసిఫిక్ గా డిఫైన్ చేశాడంట. ఆ డిఫైన్ చేసిన డెఫినేషన్ లో క్యాపిటల్ అసెట్ ని ఏమని డిఫైన్ చేశాడో చూడాలి. ఆ క్యాపిటల్ అసెట్ ని డిఫైన్ చేసిన దాన్ని బేస్ చేసుకుని మనం ఏం చేయాలంటమ్మా, ఇక్కడ ఆ క్యాపిటల్ అసెట్ డెఫినేషన్ నేర్చుకోవాలంట. క్యాపిటల్ అసెట్ డెఫినేషన్ నేర్చుకున్న తర్వాత ఏం నేర్చుకోవాలి? ట్రాన్స్ఫర్ డెఫినేషన్. సార్ ట్రాన్స్ఫర్ అంటే ఏంటి? ట్రాన్స్ఫర్ ను మళ్ళీ డిఫైన్ చేశారంట. ఆ డెఫినేషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ లో ఏమేమి ఇంక్లూడ్ అవుతాయి, ఏ ట్రాన్సాక్షన్స్ ఇంక్లూడ్ అవుతాయి, ఆ ట్రాన్స్ఫర్ అనే డెఫినేషన్ లో ఏ ట్రాన్సాక్షన్స్ ఇంక్లూడ్ అవుతాయి, ఏ ఈ ట్రాన్స్ఫర్ అనే డెఫినేషన్ లో ఏమేమి ట్రాన్సాక్షన్స్ ఇంక్లూడ్ అవుతాయి, ఏ ట్రాన్సాక్షన్స్ ఎక్స్క్లూడ్ అవుతాయి, రెండు చూడాలంట మనం. అమ్మ అర్థమైందా? సో ట్రాన్సాక్షన్స్ ఇక్కడ క్యాపిటల్ అసెట్ లో డెఫినేషన్ లో కవర్ అయితే సరిపోతుందా? ట్రాన్స్ఫర్ కూడా అవ్వాలా, ట్రాన్స్ఫర్ డెఫినేషన్ కూడా సాటిస్ఫై చేయాలా? అమ్మా ఇక్కడ ఇది లైక్ ఏ ఫిల్టర్. ఫస్ట్ క్యాపిటల్ అసెట్ డెఫినేషన్ సాటిస్ఫైడ్ సార్ అంటే ఆ తర్వాత ఎక్కడికి తీసుకెళ్తాం? ట్రాన్స్ఫర్. ఫస్ట్ ట్రాన్స్ఫర్ డెఫినేషన్ చెక్ చేయాలా? ఫస్ట్ ఏం చెక్ చేయాలి? అది క్యాపిటల్ అసెట్ డెఫినేషన్ లోకి వస్తుందా రావట్లేదా అని చెప్పేసి చూడాలంట. వన్స్ క్యాపిటల్ అసెట్ డెఫినేషన్ లో సాటిస్ఫై చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి? ట్రాన్స్ఫర్. ఒకవేళ క్యాపిటల్ అసెట్ డెఫినేషన్ క్యాపిటల్ అసెట్ డెఫినేషన్ సాటిస్ఫై చేసింది సార్, కానీ ట్రాన్స్ఫర్ డెఫినేషన్ సాటిస్ఫై చేయలే, అప్పుడు అది దట్ క్యాపిటల్ రిసిట్ ఈస్ గోయింగ్ టు బి టాక్సబుల్ క్యాపిటల్ రిసిట్? నో. ఆన్సర్ ఈస్ నో. ఎందుకు? క్యాపిటల్ అసెట్ ఒకటే అయితే సరిపోదు, ఇక్కడ ట్రాన్సాక్షనల్ సీక్వెన్స్ అని చెప్పాను. సో క్యాపిటల్ అసెట్ అవ్వాలి, దాని తర్వాత ట్రాన్స్ఫర్ కూడా డెఫినేషన్ ని సాటిస్ఫై చేయాలి. సార్ అది ట్రాన్స్ఫర్ డెఫినేషన్ ని సాటిస్ఫై చేసింది కానీ క్యాపిటల్ అసెట్ డెఫినేషన్ ని ట్రాన్స్ఫర్ సాటిస్ఫై చేయలేదు సార్, అప్పుడు నాట్ ఎట్ ఆల్ టాక్సబుల్. అర్థమవుతుందా? క్యాపిటల్ అసెట్ డెఫినేషన్ ట్రాన్స్ఫర్ సాటిస్ఫై చేయాలి, తర్వాత ట్రాన్స్ఫర్ డెఫినేషన్ సాటిస్ఫై చేస్తే వచ్చిన రిసిట్ అక్కడ క్యాపిటల్ రిసిట్ టాక్సబుల్ క్యాపిటల్ రిసిట్ అవుతుంది. ఓకే, సో అలాంటి క్యాపిటల్ రిసిట్ నుంచి ఏం మైనస్ చేయాలి? కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్, కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ మనం మైనస్ చేయాలంట. ఆ తర్వాత వచ్చేదాన్ని ఏమంటాం? క్యాపిటల్ గెయిన్. ఏ క్యాపిటల్ గెయిన్? అది గ్రాస్ క్యాపిటల్ గెయిన్. అందులోంచి ఎగ్జంప్షన్స్ అనేవి తీసేస్తే మనకి ఏంటంటే వచ్చే మిగిలేది టాక్సబుల్ క్యాపిటల్ గెయిన్. అమ్మ ఇప్పటి వరకు మనం ఎగ్జంప్షన్స్ డిడక్షన్స్ చాలా చూసాం. స్ట్రైట్ అవే స్టాండర్డ్ గా ఇచ్చే డిడక్షన్స్ చూసాం, స్ట్రైట్ అవే స్టాండర్డ్ గా ఇచ్చే ఎగ్జంప్షన్స్ చూసాం, అంతేనా? సో ఆ ఇన్కమ్ బేస్డ్ ఎగ్జంప్షన్స్, ఇన్కమ్ బేస్డ్ డిడక్షన్స్ కూడా మనం చూసామా చూడలేదా? స్పెసిఫిక్ గా డిడక్షన్స్ చూసాం, జనరల్ గా డిడక్షన్స్ ఇంకా చూడలే. స్పెసిఫిక్ గా ఎగ్జంప్షన్స్ చూసాం, జనరల్ గా ఇంకా ఎగ్జంప్షన్స్ చూడలే. అంటే ఎగ్జంప్షన్స్ అంటే ఎలా ఉంటాయి, లేదా డిడక్షన్స్ అంటే ఎలా ఉంటాయమ్మా అంటే స్టాండర్డ్ గా రావచ్చు, లేదా ఇన్కమ్ బేస్డ్ గా రావచ్చు, అంతేనా? కానీ ఇక్కడ ఎగ్జంప్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా స్పెసిఫిక్ అంటమ్మా. ఇవి ఇన్వెస్ట్మెంట్ బేస్డ్ ఎగ్జంప్షన్స్. ఇవి ఇన్వెస్ట్మెంట్ బేస్డ్ ఎగ్జంప్షన్స్. సో ఇన్వెస్ట్మెంట్ బేస్డ్ ఎగ్జంప్షన్స్ అంటే ఏంటి సార్? అంటే వీడు చెప్పినట్టు ఇక్కడ క్యాపిటల్ గెయిన్ కానీ ఏమైనా వచ్చింది అనుకోమ్మా, నీకు వీడు చెప్పినట్టు ఇన్వెస్ట్ చేస్తే వీడు ఒక స్పెసిఫిక్ గా ఈ ట్రాన్స్ఫర్ చేసావంటే ఇక్కడ ఇన్వెస్ట్ చెయ్యి అని చెప్పేసి చెప్తాడంట. అంటే అలా ఇన్వెస్ట్ చేస్తే మాత్రమే డిడక్షన్స్ ఇస్తారంట, సారీ ఎగ్జంప్షన్ ఇస్తాడంట. అర్థమవుతుందా? ఎక్కడైనా ఇన్వెస్ట్ చేస్తే ఎగ్జంప్షన్ ఇస్తాడు, ఇన్వెస్ట్ చేయకపోతే ఎగ్జంప్షన్ అనేది ఇవ్వడు. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? అంటే ఆడు చెప్పిన కండిషన్స్ ప్రకారం ఇన్వెస్ట్ చేయాలి, ఆడికి చెప్పిన ట్రాన్సాక్షన్ చేసి ఆడు చెప్పిన కండిషన్స్ ప్రకారం ఇన్వెస్ట్ చేస్తే మనకి ఏమిస్తాడంట? ఎగ్జంప్షన్స్ ఇస్తాడంట, లేకపోతే ఎగ్జంప్షన్ ఇవ్వడు. అర్థమవుతుందా?
ఏ టైప్ ఆఫ్ ఎగ్జామ్షన్స్ అమ్మ ఇక్కడ క్యాపిటల్ గెయిన్స్ లో కవర్ అయినవి? ఇన్వెస్ట్మెంట్ బేస్డ్ ఎగ్జామ్షన్స్. అర్థమైందా? ఖచ్చితంగా ప్రతి ఎగ్జామ్షన్ ఇచ్చిన ప్రతి దాంట్లో ఏముంటది? ఇన్వెస్ట్మెంట్ అనేది ఉంటది. అర్థమైందా? అది ఏం ఇన్వెస్ట్మెంట్ చేయమంటాడు అనేది వేరే విషయం, కానీ ఖచ్చితంగా మనం ఏం చేయాలి? ఇన్వెస్ట్మెంట్ చేసి ఎగ్జామ్షన్ అనేది తీసుకోవాలంట. దాన్ని ఏమంటారంటమ్మా? ఇన్వెస్ట్మెంట్ బేస్డ్ ఎగ్జామ్షన్స్. తీసేస్తే వచ్చేదాన్ని టాక్సబుల్ క్యాపిటల్ గెయిన్ అని చెప్పేసి చెప్తారు. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఎస్ ఆర్ నో? సో షల్ వి మూవ్ ఫార్వర్డ్ సైడ్. సో ఇప్పుడు మనం ఈ ట్రాన్సాక్షనల్ సీక్వెన్స్ ని ఎక్కడ మిస్ అవ్వకూడదు. అర్థమైందా? ఈ ట్రాన్సాక్షనల్ సీక్వెన్స్ లో ఎక్కడైనా సరే ఏ ఒక్క ఆస్పెక్ట్ కూడా మనం వదలకూడదు. అన్ని ఒక్కొక్కటిగా మనం చూసుకుంటూ వెళ్తే ఏం కంప్లీట్ అయిపోతుందమ్మా? క్యాపిటల్ గెయిన్స్ కంప్లీట్ అయిపోతుంది. సో లెట్ us స్టార్ట్ విత్ ద ఫస్ట్ పాయింట్ ఆఫ్ ది ఏంటది? ట్రాన్సాక్షనల్ సీక్వెన్స్ ఏంటది? క్యాపిటల్ అసెట్. సార్ క్యాపిటల్ అసెట్ డెఫినేషన్ ట్రాన్స్ఫర్ సాటిస్ఫై చేయాలా? ఎస్, సాటిస్ఫై చేయాలి. క్యాపిటల్ అసెట్ అంటే ఏంటి, ఎవరు డిఫైన్ చేశారు అని చెప్పేసానంటే, అమ్మా ఇంకా మనం చార్జబిలిటీ సెక్షన్ చెప్పుకుంటున్నామా? ప్రతి హెడ్ కి చార్జబిలిటీ సెక్షన్ ఉంటుంది అనుకున్నాం కదా. అలాగే ఈ హెడ్ కూడా మన చార్జబిలిటీ సెక్షన్ ఉంటుందంట. చార్జబిలిటీ సెక్షన్ వచ్చేసరికి 45. చార్జబిలిటీ సెక్షన్ ఎంతమ్మా? 45 అనేది చార్జబిలిటీ సెక్షన్. సార్ రేంజ్ ఆఫ్ సెక్షన్స్ ఉంటాయి ఇక్కడ కూడా. ఎస్, రేంజ్ ఆఫ్ సెక్షన్స్ అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్న రేంజ్ ని మనం క్యాపిటల్ గెయిన్స్ అనుకుంటామంటే 45 to 55A. ఏంటమ్మా? 45 నుంచి 55A వరకు ఉన్న సెక్షన్స్ ని మనం ఏమని తీసుకుంటామంటమ్మా? క్యాపిటల్ గెయిన్స్ లో వచ్చే సెక్షన్స్ కింద తీసుకున్నాం. అసలు రేంజ్ ఎందుకు గుర్తు పెట్టుకుంటున్నాం అమ్మా? ఇప్పుడు 26 అన్నాను. 26 అనగానే మనకి ఎక్కడికి 26 అనగానే ఏమో 26 అంటే ఎక్కడో అనుకోకూడదు. సో హౌస్ ప్రాపర్టీలో 22 నుంచి 27 వరకు ఉంది కాబట్టి 26 అంటే హౌస్ ప్రాపర్టీ అన్నమాట అని చెప్పేసి రావాలి. సో 26 హౌస్ ప్రాపర్టీలో ఏంటి అనేది తర్వాత మనం గుర్తు తెచ్చుకుంటాం. సో ఇన్కమ్ ఆఫ్ ఎ కో ఓన్డ్ ప్రాపర్టీ అని చెప్పేసి తర్వాత మనం గుర్తు తెచ్చుకుంటాం. కానీ స్పెసిఫిక్ గా ఫస్ట్ అడగగానే స్ట్రైక్ అవ్వాలా? ఏది ఇదో ఒక హెడ్ ఆఫ్ ఇన్కమ్ స్ట్రైక్ అవ్వాలా? ఆ హెడ్ ఆఫ్ ఇన్కమ్ స్ట్రైక్ అవడం కోసం ఆ రేంజ్ ఆఫ్ సెక్షన్స్ మనం గుర్తు పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాము. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? మా క్యాపిటల్ అసెట్ ని డెఫినేషన్ స్పెసిఫిక్ డెఫినేషన్, జనరల్ డెఫినేషన్ అంటే క్యాపిటల్ అసెట్ డెఫినేషన్ ఎక్కడ చెప్పాడు చూడండి, సెక్షన్ 214 అన్నాడు. అమ్మ అక్కడ స్పెసిఫిక్ గా క్యాపిటల్ అసెట్ డెఫినేషన్ క్యాపిటల్ గెయిన్స్ లో లేదు కాబట్టి ఎక్కడికి వెళ్ళాడు? జనరల్ కి వెళ్ళాడు. మనం ఒక ట్రాన్సాక్షన్ అంటే ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ స్టాట్యూట్స్ లో మాట్లాడుకున్నట్టు ఒక సీక్వెన్స్ మాట్లాడుకున్నాం. ఫస్ట్ ఇప్పుడు కూడా ఏదైనా వర్డ్ కి డెఫినేషన్ కావాలంటే ఎక్కడ చూస్తాం? సో స్పెసిఫిక్ లేకపోతే ఎక్కడికి వెళ్తాం? అక్కడ జనరల్ కూడా లేకపోతే అప్పుడు అంతే కదమ్మా. సో సేమ్ డిక్షనరీ మీనింగ్ వెళ్తాం. సో సేమ్ సీక్వెన్స్ లో క్యాపిటల్ అసెట్ అనేది స్పెసిఫిక్ గా క్యాపిటల్ గెయిన్స్ లో డిఫైన్ చేయలేదు కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళి చూస్తున్నాం అంటే జనరల్ డెఫినేషన్స్ కి వెళ్తున్నాం. అర్థమైందా? ఇదంతా కూడా మన బ్యాక్గ్రౌండ్ లో రన్ అవుతూ ఉండాలి. అర్థమైంది? ఎన్ని మనం పాతవి చెప్పుకున్నదే కదా. సో అన్ని కూడా మనకు బ్యాక్గ్రౌండ్ లో రన్ అవుతూ ఉండాలి. రైట్ సార్, క్యాపిటల్ అసెట్ ని సెక్షన్ 214 డిఫైన్ చేశారు. 2 సబ్ సెక్షన్ 14 లో డిఫైన్ చేశారంటమ్మా. ఏమని డిఫైన్ చేశారు అంటే క్యాపిటల్ అసెట్ ఏమంటున్నాడమ్మా? మీన్స్. మనకి డెఫినేషన్స్ లో 3 రకాలు ఉన్నాయని చెప్పేసి స్టార్టింగ్ లో మనం మాట్లాడుకున్నాం. మీన్స్ డెఫినేషన్, ఇంక్లూడ్స్ డెఫినేషన్, మీన్స్ అండ్ ఇంక్లూడ్స్. మీన్స్ డెఫినేషన్ అంటే ఎగ్జాస్టివ్ క్లియర్ కట్ మీనింగ్ అనేది ఇస్తారు అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం లేదా? ఎస్ ఆర్ నో? సో ఎగ్జాక్ట్ గా మీన్స్ డెఫినేషన్ అంటే క్లియర్ కట్ మీనింగ్ అనేది ఇస్తారంట. ఆ ఇచ్చిన ఇదేంటో చూద్దాం. సో క్యాపిటల్ అసెట్ మీన్స్ అంటే ఏమని చెప్తున్నా చూడండి, ప్రాపర్టీ ఆఫ్ ఎనీ కైండ్ హెల్డ్ బై ఎస్ఎస్సి. అమ్మా ఇక్కడ హౌస్ ప్రాపర్టీలో ఏమన్నారమ్మా? ఎస్ఎస్సి మస్ట్ బి ద ఓనర్ అని చెప్పేసి అని అన్నారు. కానీ ఇక్కడ ఎస్ఎస్సి ఓనర్ అంటున్నాడా? హెల్డ్ అంటున్నాడు. అంటే దేర్ ఇస్ సంథింగ్ డిఫరెన్స్ బిట్వీన్ ఓనర్షిప్ అండ్ ఇక్కడ చెప్పిన హెల్డ్. అంతేనా? ఎస్ ఆర్ నో? రైట్. ప్రాపర్టీ ఆఫ్ ఎనీ కైండ్ held by an assessee whether or not connected with his business or profession అని చెప్పేసి అంటున్నాడు. అంటే బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ తో కనెక్షన్ ఉన్నా లేకపోయినా, అంటే ఒక అసెట్ ని బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ లో యూజ్ చేస్తున్నా సరే నువ్వు ఆ క్యాపిటల్ అసెట్ ని
క్యాపిటల్ అసెట్ అంటారా? ఆ అసెట్ ని క్యాపిటల్ అసెట్ అంటారా? ఎస్, క్యాపిటల్ అసెట్ అంటాము అని చెప్పేసి చెప్తున్నాడు. అంటే ఆ బిజినెస్ కి యూజ్ చేస్తున్న అసెట్ ని నువ్వు గనక ట్రాన్స్ఫర్ చేసినట్లయితే, అంటే ట్రాన్స్ఫర్ డెఫినేషన్ లో కవర్ అయినట్లయితే నువ్వు చేసిన ట్రాన్సాక్షన్, ఈజ్ ఇట్ లయబుల్ ఫర్ ది క్యాపిటల్ గెయిన్స్? ఈజ్ ఇట్ లయబుల్ ఫర్ ది క్యాపిటల్ గెయిన్స్ ఆర్ నాట్? క్యాపిటల్ అసెట్ లో కవర్ అవుతుంది, ట్రాన్స్ఫర్ డెఫినేషన్ లో కూడా మీరు చేసిన ట్రాన్సాక్షన్ కవర్ అయితే క్యాపిటల్ గెయిన్స్ లో ట్యాక్సబుల్ అవుతుందా? అంటే బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ కి యూజ్ చేస్తున్న అసెట్ అంట. బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ లో యూజ్ చేస్తున్న అసెట్. ఇప్పుడు ఈ బిల్డింగ్ ఉందమ్మా, నా ఓన్ బిల్డింగ్. నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ ఒక కోచింగ్ సెంటర్ నేను రన్ చేసుకుంటున్నాను అనుకోండి. ఓకే, సో అలా కోచింగ్ సెంటర్ నేను రన్ చేసుకుంటున్నప్పుడు ఇక్కడ బిజినెస్ చేస్తున్నాను చేయట్లేదా? ఇప్పుడు ఈ బిల్డింగ్ ని కనుక నేను అమ్మేశాను అనుకోమ్మా, ఈ బిల్డింగ్ ని కనుక నేను అమ్మేశాను అనుకో, అప్పుడు వచ్చేది నాకు క్యాపిటల్ గెయిన్ అవుతుందా అవ్వదా అనేది నా క్వశ్చన్. ఇక్కడ అర్థమవుతుందా? అక్కడ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ కి యూజ్ చేసినా చేయకపోయినా అని చెప్పేసి అని అన్నాడు. సో బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ కి యూజ్ చేస్తున్నాను, అలా యూజ్ చేస్తున్న అసెట్ ని నేను క్యాపిటల్ అసెట్ అంటావా అనమా? అంటే డెఫినేషన్ లో క్లియర్ గా చెప్తున్నాడు, ప్రాపర్టీ ఆఫ్ ఎనీ కైండ్ అంటున్నాడు. సార్ మూవబుల్ ప్రాపర్టీ, ఇమ్మూవబుల్ ప్రాపర్టీ రెండు కవర్ అవుతాయని చెప్పాడు. ప్రాపర్టీ ఆఫ్ ఎనీ కైండ్, ఓకే రైట్, హెల్డ్ బై ఎస్ఎస్సి. ఓకే, హెల్డ్ బై ఎస్ఎస్సి అంటే ఏంటి చూద్దాం తర్వాత. సో ప్రాపర్టీ ఆఫ్ ఎనీ కైండ్ హెల్డ్ బై ది ఎస్ఎస్సి whether or not connected with his business or profession. మా హౌస్ ప్రాపర్టీలో ఏం ఎక్స్క్లూడ్ చేశారమ్మా? హౌస్ ప్రాపర్టీలో ఏం ఎక్స్క్లూడ్ చేశారు? బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ కి ఏదైనా ప్రాపర్టీ యూజ్ చేస్తున్నట్లయితే, ఇప్పుడు ఈ ప్రాపర్టీ నా పేరు మీద ఉందనుకోండి, ఇప్పుడు ఈ బిల్డింగ్ లో నేను బిజినెస్ క్యారీ అవుట్ చేస్తున్నాను కాబట్టి ఈ ప్రాపర్టీని నేను సెల్ఫ్ ఆక్యుపైడ్ గానీ లెట్ అవుట్ గానీ నేను క్లాసిఫై చేయాల్సిన అవసరం ఉందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ టోటల్ ప్రాపర్టీస్ లిస్ట్ లోంచే ఎక్స్క్లూడ్ చేసేస్తాం మనం, అంతేనా అనుకున్నాం? ఎస్ సార్, అంతే కదమ్మా. సో అలా ఎక్స్క్లూడ్ చేస్తున్నాం, కానీ అక్కడ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ కి యూజ్ చేస్తే కనుక దాన్ని ఎక్స్క్లూడెడ్ ప్రాపర్టీ కింద తీసేయమన్నారు. కానీ ఆ ప్రాపర్టీని అమ్మినా వచ్చేదాన్ని ఏమంటున్నాడమ్మా ఇక్కడ? క్యాపిటల్ గెయిన్స్ అంటున్నాడు. సార్ మీరు బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ కి యూజ్ చేస్తున్న బిల్డింగ్ ని బిజినెస్ అసెట్ కింద చూపించుకుంటారు కదమ్మా, బిజినెస్ అసెట్ కింద చూపించుకుంటారా లేదా? సో అలాంటప్పుడు అలా బిజినెస్ అసెట్ కింద చూపించుకునే అసెట్ ని మీరు అమ్మినా సరే, అర్థం ఉందా? ఆ బిజినెస్ లో యూజ్ చేసే అసెట్ ని అమ్మినా సరే ఇక్కడ ఏమొస్తుంది? క్యాపిటల్ అసెట్ కింద, ఇక్కడ క్యాపిటల్ అసెట్ కింద డెఫినేషన్ లో నేను తీసుకుంటాను అని చెప్పేసి అని అంటున్నాడు. వన్స్ క్యాపిటల్ అసెట్ లోకి వచ్చింది అనుకోమ్మా, ఆ తర్వాత ఏం చెక్ చేయాలి? ట్రాన్స్ఫర్. మీరు చేసిన ట్రాన్సాక్షన్ ట్రాన్స్ఫర్ లోకి వచ్చింది అనుకోమ్మా, ఆటోమేటిక్ ఏమైపోతుంది? రిసిట్, వచ్చే రిసిట్ క్యాపిటల్ రిసిట్ అవుతుంది. అది ఏమవుతుంది? టాక్సబుల్ క్యాపిటల్ రిసిట్ అవుతుంది. అర్థం అవుతుందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? రైట్. సో సార్ ప్రాపర్టీ ఆఫ్ ఎనీ కైండ్ అనే దాంతో ఏం కలిపేశాడు? మొత్తం అన్ని ప్రాపర్టీస్ ఇంక్లూడ్ చేసాడు. నువ్వంటూ ఒక ప్రాపర్టీ నమ్మితే ఇక్కడ క్యాపిటల్ అసెట్ లోంచి ఏ కవర్ అవుతాయి సార్? క్యాపిటల్ అసెట్ లోకి అన్ని కవర్ అయిపోతాయి. ప్రాపర్టీ ఆఫ్ ఎనీ కైండ్ అన్నాడు, అది మూవబుల్ ప్రాపర్టీయా సార్? ఇమ్మూవబుల్ ప్రాపర్టీ సార్? నా టాంజిబుల్ ప్రాపర్టీయా సార్? ఇంటాంజిబుల్ ప్రాపర్టీయా సార్? అంటే అన్ని కవర్ అయిపోతున్నాయి. ఓకేనమ్మా. సో ఏది కవర్ అవ్వదు అంటే ఇది చెప్తాడంట ఎక్స్క్లూడ్స్. క్యాపిటల్ అసెట్ నుంచి ఏం చెప్తాడంట? ఎక్స్క్లూడ్స్ చెప్తాడంట. ఆ ఎక్స్క్లూడ్స్ కాకుండా మిగతా అన్ని కూడా ఏమవుతాయి? ఇంక్లూడ్స్ డెఫినేషన్. అర్థం అవుతుందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఇక్కడ ఇండైరెక్ట్ గానే ఇక్కడ ఏంటిది? ఎక్స్క్లూజివ్ టైప్ ఆఫ్ డెఫినేషన్. అంటే ఎక్స్క్లూడ్స్ లో కవర్ అవ్వకపోతే అన్ని కూడా ఏమవుతాయి? ఇంక్లూడ్స్ లోకి వెళ్ళిపోతాయి. అర్థం అవుతుందా? ఎక్స్క్లూడ్స్ లో స్పెసిఫిక్ గా ఎక్కడైనా కవర్ అవ్వకపోతే ఏదైనా అసెట్ అది ఏమైపోయినట్టుగా ఆటోమేటిక్ గా ప్రాపర్టీ ఆఫ్ ఎనీ కైండ్ లోకి ఇంక్లూడ్ అయిపోయినట్టు. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సార్ ఏదైనా క్యాపిటల్ అసెట్ మనం అమ్మితే స్పెసిఫిక్ గా చెప్తేనే టాక్సబుల్ అన్నాక సార్ ఇది చాలా జాగ్రత్తగా చెప్పాడు. ఏమని? ఇక్కడ నేను స్పెసిఫిక్ గా ఎక్స్క్లూడ్స్ చెప్తాను, అందులో కవర్ అవ్వకపోతే అన్ని కూడా ఆల్ ఇంక్లూడ్స్ అని చెప్పేసాను. కానీ ఎక్కడైనా డెఫినేషన్ ఏమని చెప్పాడమ్మా? మీన్స్ డెఫినేషన్ ఇచ్చాడు. అర్థమైందా? సో పర్టికులర్ వర్డింగ్ తోనే మొత్తం అన్ని ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేశాడు. కనిపిస్తుందమ్మా మీకు? ఎస్ సార్, నువ్వు అర్థం అవుతుందా? రైట్. నెక్స్ట్ సార్, అదే సపోజ్ ఈ బిల్డింగ్ ఉందమ్మా, ఈ బిల్డింగ్ ని నేను అమ్ముతున్నానంట. బిల్డింగ్లు అమ్మడమే నా బిజినెస్, బిల్డింగ్లు అమ్మడమే నా బిజినెస్ అంట. ఇప్పుడు చెప్పండి, ఇజ్ ఇట్ ఏ క్యాపిటల్ అసెట్? ఇజ్ ఇట్ ఏ క్యాపిటల్ అసెట్? ఇందాక బిల్డింగ్ లో బిజినెస్ చేస్తున్నప్పుడు ఆ బిల్డింగ్ ని నేను అమ్ముతుంటే అది క్యాపిటల్ అసెట్ అని అన్నారు. బిల్డింగ్లు కొని అమ్మడమే నా బిజినెస్ అంటున్నాను ఇప్పుడు నేను. దానికి దీనికి డిఫరెన్స్ ఉందా?
ఉందా లేదా? ఎస్ ఆర్ నో? బిల్డింగ్లు అక్కడ హౌస్ ప్రాపర్టీలో బిల్డింగ్లు కొనమ్మడం మీ బిజినెస్ అయితే ప్రాపర్టీ హెల్డ్ యాజ్ స్టాక్ ఇన్ ట్రేడ్ అంటారు. ప్రాపర్టీ హెల్డ్ యాజ్ స్టాక్ ఇన్ ట్రేడ్ లో కూడా ప్రాపర్టీకి మీరు ఓనర్ అవుతారు. దట్ ఈస్ గోయింగ్ టు బి టాక్సబుల్. బట్ గ్రాస్ యాన్యువల్ వాల్యూ నిల్ కింద తీసుకుంటాం ఎన్నాళ్ళు? 2 years from the end of the financial year in which completion certificate have been received అని చెప్పేసని మీరు కాంపిటెంట్ అథారిటీ నుంచి వచ్చింది అని చెప్పేసి తీసుకున్నారా లేదా? ఎస్ ఆర్ నో? అంటే ఆ ఎగ్జామ్షన్ కనుక 23(5) లో ఇవ్వకపోతే ఏమైపోయేది? టాక్సబుల్ అయిపోయేది కదమ్మా. అంటే ప్రాపర్టీ హెల్డ్ యాజ్ స్టాక్ ఇన్ ట్రేడ్ ఈజ్ ఆల్సో ఇంక్లూడెడ్ ఇన్ ద హౌస్ ప్రాపర్టీ, బట్ ఈజ్ దట్ ఇంక్లూడెడ్ ఇన్ ద క్యాపిటల్ అసెట్ డెఫినిషన్? ఈజ్ దట్ ఇంక్లూడెడ్ ఇన్ ద క్యాపిటల్ అసెట్ డెఫినిషన్ అనేది ఒకసారి చూద్దాం. ఓకేనా? ఒకవేళ ఎక్స్క్లూడ్స్ లో చెప్పకపోతే అది కూడా ఇంక్లూడ్ అయినట్టే, అంతే కదమ్మా? ఎస్ ఆర్ నో? ప్రాపర్టీ ఆఫ్ ఎనీ కైండ్, ప్రాపర్టీ ఆఫ్ ఎనీ కైండ్ ఇంక్లూడ్ అయినట్టే కదా? ఎస్ ఆర్ నో? నెక్స్ట్, ఎనీ సెక్యూరిటీస్ held by foreign institutional investors which has invested in the securities in accordance with the SEBI rules అని చెప్పేసి అని అన్నాడు. ఓకే, రైట్. సో దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఓకే, సో ప్రస్తుతానికి కాదు, ఇక్కడ ఎక్సెప్షనల్ కేసెస్ చూసిన తర్వాత మళ్ళీ వెనక్కి దీని గురించి మాట్లాడుకుందాం. ఓకే, రైట్. నెక్స్ట్, ఎనీ యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ పాలసీ టు విచ్ ఎగ్జంప్షన్ 10(10)(d) డస్ నాట్ అప్లై. అంటే యూలిప్ అంటారమ్మా, యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ పాలసీ. యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ పాలసీ అని చెప్పేసానంటే సో యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ పాలసీ అని చెప్పేసానంటే గనక ఇదేంటంటే ఒక హైబ్రిడ్ ఇన్సూరెన్స్ పాలసీ అమ్మ. ఇదేంటంట ఒక హైబ్రిడ్ ఇన్సూరెన్స్ పాలసీ. ఈ హైబ్రిడ్ ఇన్సూరెన్స్ పాలసీ అని ఎలా చెప్తున్నారు సార్ అని చెప్పేసానంటే, నార్మల్ గా ఇన్సూరెన్స్ కి స్టాక్ మార్కెట్ కి సంబంధం లేదమ్మా. ఓకే, సో కానీ ఇక్కడ ఏం చేశారంటే ఈ స్టాక్ మార్కెట్ ప్రొడక్ట్ కింద ఇన్సూరెన్స్ ని లింక్ చేశారంట. మీరు ఇన్సూరెన్స్ కడితే జనరల్ గా మ్యూచువల్ ఫండ్స్ లో యూనిట్స్ అలాట్మెంట్ ఉంటుంది. మ్యూచువల్ ఫండ్ లో ఏముంటది? యూనిట్స్ అలాట్మెంట్ అనేది ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు కొంత డబ్బు తీసుకెళ్లి మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టారనుకోమ్మా. అంటే మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి సార్ అసలు అని చెప్పేసానంటే, ఇప్పుడు మనకి స్టాక్ మార్కెట్ గురించి ఏ ఐడియా లేదు. ఓకే, కానీ ఇక్కడ మనకి ఇన్వెస్ట్ చేయాలని కోరిక ఉంది. ఇన్వెస్ట్ చేస్తే లాస్ వచ్చేస్తుంది అని అందరూ కలిపి చాలా మంది చెప్పారు. ఓకే, ఇప్పుడు షేర్ మార్కెట్ లో ఎప్పుడు ఏ షేర్ కొనాలో మీకు తెలుస్తుందమ్మా. సో తెలియకపోతే మనం కనుక ఇన్వెస్ట్ చేసామనుకో ఏమవుతుంది? 50-50 ఛాన్సెసే కదా. పోవడానికి ఎంత ఛాన్స్ ఉంటుందో రావడానికి అంతే ఛాన్స్ ఉంటుంది, అంతేనా? రైట్. సో కాబట్టి మనకేమవుతుంది, ఒక ఎక్స్పర్ట్ అడ్వైజ్ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటాం అనుకోమా. రైట్. సో ఇలాగా ఎవరైతే స్మాల్ ఇన్వెస్టర్స్, రీటైల్ ఇన్వెస్టర్స్ అంటారమ్మా వీళ్ళు, ఈ రీటైల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కలిపి ఇక్కడ వీళ్ళందరికీ ఒక కామన్ ప్లేస్ అంటే ఏర్పాటు చేశారంట, లైక్ మ్యూచువల్ ఫండ్స్. మ్యూచువల్ ఫండ్స్ లో ఏం చేస్తారంటే ఒక ఫండ్ మేనేజర్ ఉంటాడంట. ఆ ఫండ్ మేనేజర్ ఏంటంటే, మీరు ఇలాగా ఇన్వెస్ట్ చేస్తారు, మీరు ఈ షేర్ మార్కెట్ లో నాకు ఇన్వెస్ట్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంది కానీ నాకు షేర్ మార్కెట్ గురించి తెలియదు. అలాంటప్పుడు మ్యూచువల్ ఫండ్స్ ఏం ఆఫర్ చేస్తాయంటే మీరు అందరూ కూడా ఇన్వెస్ట్ చేస్తారు కదా డబ్బులు. ఆ ఇన్వెస్ట్ చేసిన డబ్బుల్ని మీకు ఏం చేస్తారంట, యూనిట్స్ రూపంలో మార్చేస్తారంట. అంటే ఇక్కడ ఒక యూనిట్ ఫండ్ అనేది ఒకటి ఏర్పాటు చేస్తారు. ఆ ఫండ్ లో యూనిట్ బేస్ ప్రైస్ ఒకటి పెట్టుకుంటారంట. సో ఈ యూనిట్ ఇష్యూ చేసేటప్పుడే బేస్ ప్రైస్ ఇష్యూ చేస్తారంట. ఎంత? ఒక 100 రూపీస్ బేస్ ప్రైస్ అనుకోండి. అంటే 100 రూపీస్ పెట్టి మీరు యూనిట్ కొంటారమ్మా. ఆ యూనిట్ ద్వారా మీరు ఇన్వెస్ట్ చేసే మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసే డబ్బులు, అంటే మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసే డబ్బులు ఈ ఫండ్ మేనేజర్ ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తాడు? షేర్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసుకుంటే వెళ్తాడండి. ఓకేనా? సో మ్యూచువల్ ఫండ్స్ లో ప్రొడక్ట్స్ ఉంటాయి. అంటే సార్ నేను షేర్ మార్కెట్ లో డైరెక్ట్ గా నేనే ఇన్వెస్ట్ చేస్తే కనుక ఓన్లీ ఈక్విటీలో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను సార్. ఓన్లీ ఈక్విటీలో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నానండి. ఎందుకంటే రిస్క్ ఎక్కువ తీసుకోవాలనుకుంటున్నాను నేను, అంతేనా? మరి రిస్క్ లేదా రిటర్న్ వస్తుందా? రిస్క్ తీసుకుంటేనే కదా రిటర్న్ వస్తుంది, అవునా కదా? సో రిస్క్ కి రిటర్న్ కి డైరెక్ట్ ప్రపోర్షనా, ఇన్వర్స్ ప్రపోర్షనా? డైరెక్ట్ ప్రపోర్షన్ అంటే ఏంటి? రిస్క్ పెరిగితే రిటర్న్ పెరుగుతుంది, అంతే కదా? ఇప్పుడు మిమ్మల్ని పని చేయమన్నానమ్మా, అందులో రిస్క్ ఎక్కువ ఉంది కానీ చేద్దాం అనుకుంటున్నారు. అలాంటప్పుడు రిటర్న్ కూడా ఎక్కువ అడుగుతారా?
ఎస్ సార్, ఆబ్వియస్ గా అంతే కదా. సో ఒక పని చెప్పాను, అందులో రిస్క్ తక్కువ, అలాంటప్పుడు రిటర్న్ కూడా తక్కువే, అంతేనా కదా. ఎస్ సార్ నో. సో కాబట్టి రిస్క్ ఎక్కువ తీసుకుంటే రిటర్న్ కూడా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు మీరు, అంతేనా. సో అలాంటప్పుడు ఈక్విటీలో నాకు రిస్క్ ఎక్కువ కావాలి సార్ అంటే ఈక్విటీలో ఇన్వెస్ట్ చేద్దామని చెప్పేసి అని మీరు అనుకుంటారు. సో అలాంటప్పుడు ఈక్విటీ బేస్డ్ ప్రొడక్ట్ ఒకటి ఉంటుంది అన్నమాట. ఓకే. సో అలాంటప్పుడు మీ అందరూ రిస్క్ సీకర్స్ అనుకోమ్మా, మీకు రిస్క్ కావాలనుకోమ్మా, ఈక్విటీలో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే ఈక్విటీ యూనిట్ ఫండ్ అని చెప్పేసి అని ఉంటది. ఆ ఈక్విటీ యూనిట్ ఫండ్ లో మీరు ఇన్వెస్ట్ చేస్తారు. ఇక్కడ ఈ ఈక్విటీ ఫండ్ యూనిట్ నుంచి మీరు యూనిట్స్ అలాట్ చేసుకుంటారమ్మా, అర్థమైందా. సో ఇలా ఈక్విటీ యూనిట్స్ అంతా కలిపి ఫండ్ ఒక 100 కోట్లు అయింది అనుకోమ్మా, ఈ 100 కోట్లని నేను షేర్ మార్కెట్ లో ఈక్విటీస్ లోనే ఇన్వెస్ట్ చేస్తాను. నేను ఫండ్ మేనేజర్ అనుకోండి, ఈ 100 కోట్లు మీ అందరి దగ్గర నుంచి పూల్అప్ చేసిన అమౌంట్ ని నేనేం చేస్తాను, డిఫరెంట్ షేర్స్ ఆఫ్ డిఫరెంట్ కంపెనీ షేర్స్ కొని నేను ఇన్వెస్ట్ చేస్తానమ్మా ఈ డబ్బుల్ని. ఓకే. సో ఇప్పుడు నేను ఇన్వెస్ట్ చేసిన కంపెనీ యొక్క రిజల్ట్స్ ఎంత బాగున్నాయంటే కనుక మొత్తం 100 కోట్లు కూడా ఎంత అయిపోయింది అంటమ్మా, 150 కోట్లు వాల్యూ అయిపోయిందండి ఫండ్ వాల్యూ. ఎందుకు, నేను బాగా ఇన్వెస్ట్ చేయడంతో 100 కోట్ల టోటల్ ఫండ్ వాల్యూ ఎంత అయింది, 150 కోట్లు అయిందంట. అలాంటప్పుడు మీకు 100 రూపాయలకి నేను షేర్స్ యూనిట్ అలాట్ చేశాను కదా, యూనిట్ ప్రైస్ ఎంత అయిపోద్ది, 150 రూపాయలు అయిపోద్ది అంట. కావాలంటే యూనిట్ ని మీరు ఏం చేసుకోవచ్చు, బయట ఎవరికైనా అమ్మేసుకోవచ్చు. ఎంతకు అమ్ముకోవచ్చు, 150 రూపాయలకి అమ్మేసుకోవచ్చు. ఎందుకంటే మీరు ఇన్వెస్ట్ చేసిన ఫండ్ వాల్యూ ఎంత ఉంది, 150. అర్థమైందమ్మా, ఇజ్ ఇట్ క్లియర్ ఆర్ నాట్. సో అలాగా మనకి ఏంటంటే ఎగ్జాంపుల్స్ చెప్పానమాట. యూనిట్స్ అంటే ఇలాగా మనకి 150 కోట్లు అయిపోతే 150 రూపాయలు అయిపోతూ ఉంటది, యూనిట్స్ ప్రపోర్షన్ గా ఉంటే. అర్థమైందా, ఆ యూనిట్స్ ప్రపోర్షన్ గా ఉండుంటే ఇలా అవ్వేది అని చెప్పేసి అని చెప్తున్నాను. ఓకే రైట్. సో అలాగే మీరు రిస్క్ తీసుకోకూడదు అనుకున్నారు అనుకోమ్మా, అలాంటప్పుడు డెట్ ఓరియంటెడ్ ఫండ్ ఉంటుంది. ఓకే. ఆ డెట్ ఓరియంటెడ్ ఫండ్ లో మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే మీకు ఫిక్స్డ్ ఇన్కమ్ వచ్చినట్టు ఫిక్స్డ్ రిటర్న్ అంటూ వస్తుంది అన్నమాట. ఓకే సార్, నేను హైబ్రిడ్ గా కొంత రిస్క్ తీసుకోవాలనుకుంటున్నాను, కొంత రిస్క్ తీసుకోదలుచుకోవట్లేదు. అలాంటప్పుడు హైబ్రిడ్ ఫండ్స్ అనేవి ఉంటాయి. ఎందులో, మ్యూచువల్ ఫండ్స్ లో. అర్థమవుతుందా, ఈక్విటీ ఓరియంటెడ్ ఫండ్, డెట్ ఓరియంటెడ్ ఫండ్, మిక్స్డ్ ఫండ్, ఇలా వేరియస్ ఫండ్స్ ఉంటాయి అన్నమాట. నువ్వు ఎక్కడ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నావు అనేది నీ ఇష్టం. వాడు ఏం చేస్తాడు, మీ డబ్బులన్నీ ఇలాగ పూల్అప్ చేసిన ఈ వాల్యూస్ అన్నిటిని తీసుకెళ్లి షేర్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తాడంట. అర్థమైందా, ఆ షేర్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ని బేస్ చేసుకుని మీ యూనిట్ ప్రైస్ అనేది డిసైడ్ అవుతుందంట. ఇజ్ ఇట్ క్లియర్ ఆర్ నాట్, అర్థమైందా. సో దీన్ని మ్యూచువల్ ఫండ్స్ అనేది కాన్సెప్ట్ అమ్మాయి. ఏంటిది, మ్యూచువల్ ఫండ్స్ అంటే రీటైల్ ఇన్వెస్టర్స్ హూ హ్యావ్ ఇంట్రెస్ట్ టు ఇన్వెస్ట్ ఇన్ ఈక్విటీ స్టాక్ ఎక్స్చేంజ్ బట్ దే హ్యావ్ పూర్ నాలెడ్జ్ ఆఫ్ ఆన్ ది బేస్ ఆఫ్ స్టాక్ ఎక్స్చేంజ్ అనుకుంటే కనుక దే కెన్ ఇన్వెస్ట్ త్రూ మ్యూచువల్ ఫండ్స్ అనేది వీళ్ళ పాయింట్ అనమాట. అర్థమైందా. సో ఈ మ్యూచువల్ ఫండ్స్ లో ఏముంటది, యూనిట్స్ ఉంటాయి, యూనిట్స్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్, అర్థమైందమ్మా, ఎస్ ఆర్ నో, రైట్. సో ఇప్పుడు యూనిట్స్ అనేవి ఇక్కడ ఎలాగైతే అలాట్ అవుతాయో ఫస్ట్ టైం ఇన్సూరెన్స్ తీసుకొచ్చి ఈ స్టాక్ ఎక్స్చేంజ్ కి లింక్ చేశారంట. ఏం చేశారమ్మా, ఇన్సూరెన్స్ తీసుకొచ్చి స్టాక్ ఎక్స్చేంజ్ కి లింక్ చేశారంట. ఇక్కడ ఏమవుతుందంటే కనుక ఈ ప్రొడక్ట్ లో ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటది, ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటది. మీరు ఇన్వెస్ట్ చేసిన డబ్బులు ఎక్కడ ఇన్వెస్ట్ అవుతాయి, స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ అవుతాయి. మీకేమవుతుంది, దానికి రిలయబుల్ గా యూనిట్స్ అలాట్ అవుతాయి. ఇప్పుడు ఇలాగ వచ్చిన డబ్బుల్ని షేర్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసిన తర్వాత యూనిట్ వాల్యూ పెరిగితే మీకు అక్కడ ఇన్సూరెన్స్ అనేది పెరుగుతుంది, ఈ యూనిట్ వాల్యూ పెరుగుతుంది, తగ్గితే తగ్గుతుంది. అర్థమైందా, ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్. అలా యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ పాలసీస్ అనేవి తీసుకొచ్చారంట. ది ఫస్ట్ టైం దే హావ్ లింక్డ్ ఇన్సూరెన్స్ విత్ ద స్టాక్ ఎక్స్చేంజ్ ఇన్వెస్ట్మెంట్. అర్థమైందా, అంటే మీరు ఇప్పుడు ఇన్సూరెన్స్ ప్రీమియం కడతారు, 10,000 కట్టారు ఫిక్స్డ్ అమౌంట్. ఆ కట్టిన అమౌంట్ అంతా తీసుకెళ్ళి ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారు, వాళ్ళు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారమ్మా, స్టాక్ ఎక్స్చేంజ్ లో ఇన్వెస్ట్ చేస్తారు. దానికి అగనెస్ట్ గా మీకు యూనిట్ అలాట్ చేస్తారు. ఓకే. సో ఈ రోజున మీకు 10 రూపాయలు చొప్పున యూనిట్ అలాట్ చేశారు అనుకోండి. ఓకే. ఆ 10 రూపాయలు వెళ్ళి మార్కెట్ లో వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు కదా డబ్బులు, ఆ ఇన్వెస్ట్ చేసిన ప్రపోర్షన్ లో ఏమవుతుంది, పెరగడం కానీ తగ్గడం కానీ జరుగుతుంది. అది ఫండ్ వాల్యూ ఇప్పుడు 100 కోట్లు ఉన్నది 80 కోట్లు అయిపోయింది అనుకోమ్మా, మీ యూనిట్ ప్రైస్ కూడా ఎంత పడిపోద్ది, 100 రూపాయలు ఉన్నది 80 రూపాయలు పడిపోద్ది. అంటే పెట్టిన దాంట్లోనే లాస్ వస్తుంది. అంటే మ్యూచువల్ ఫండ్స్ లో కూడా లాస్ వచ్చే అవకాశం ఉందా, ఎస్. మ్యూచువల్ ఫండ్స్ ఆర్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్. చెప్తాడు కదా అర్థం కాకుండానే, యాడ్లు చెప్తారు కదమ్మా, చాలా స్పీడ్ గా చెప్తాడు అది. ఓకే రైట్.
సో మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్ అని చెప్పేసాను. సో అలాగా మనం ఇన్వెస్ట్ చేసేది ఇక్కడ యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ పాలసీలో కూడా ఆ రిస్క్ అనేది ఉంటుంది. యూనిట్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్ అంటేనే ఆ రిస్క్ అనేది తీసుకుంటున్నారు. స్టాక్ ఎక్స్చేంజ్ ఇన్వెస్ట్మెంట్ అంటేనే రిస్క్ అమ్మ, అర్థమైందా? సో అది మనం డైరెక్ట్ గా తీసుకుందామా, లేకపోతే ఒక ఎక్స్పర్ట్ అడ్వైస్ ద్వారా ఒక మ్యూచువల్ ఫండ్ ద్వారా తీసుకుందామా, ఏదో ఒక మన లైఫ్ కవర్ అవుతూ ఇక్కడ ఇన్సూరెన్స్ ద్వారా తీసుకుందామా అనేది మన ఇష్టం. అలాంటి యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ పాలసీలో 10(10)(d) అనే ఒక ఇన్సూరెన్స్ ఎగ్జామ్షన్ సెక్షన్ అమ్మ. 10 అనగానే మనకి ఏమనుకుంటాం, జనరల్ ఎగ్జామ్షన్సే కదా సెక్షన్ 10 లో మనం చెప్పుకునేవి. మనం సోఫార్ సీక్వెన్షియల్ గా మాట్లాడుకుంటే సెక్షన్ 2 లో చెప్పినవన్నీ డెఫినేషన్స్, జనరల్ డెఫినేషన్స్. అలాగే సెక్షన్ 10 లో వచ్చినవన్నీ జనరల్ ఎగ్జామ్షన్స్, అర్థమైందమ్మా? అలాగే సెక్షన్ 80 లో వచ్చేవన్నీ కూడా జనరల్ డిడక్షన్స్. ఏంటవి? జనరల్ డిడక్షన్స్, అర్థమైందమ్మా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? నెక్స్ట్ ఇక్కడ ఇది డెఫినేషన్ అమ్మా, ఇక్కడ ఇది డెఫినేషన్. సో ఇందులో the term property of any kind used in section 214 is sweeping in nature and covers all assets. ఏ అసెట్స్ కవర్ అవుతాయంట? ఆల్ అసెట్స్. జస్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడమ్మా. the rights in property under the purview of capital asset, it would be tangible asset అయినా, namely land, building, shares, gold, silver, etc., or intangible assets, namely copyrights, goodwill, etc. ప్రాపర్టీ ఆఫ్ ఎనీ కైండ్ అంటే సార్ అది మూవబుల్ ప్రాపర్టీయా, ఇమ్మూవబుల్ ప్రాపర్టీయా? రెండు వస్తాయి. ప్రాపర్టీ ఆఫ్ ఎనీ కైండ్ అంటే రెండు వస్తాయి కదమ్మా. సార్ టాంజిబుల్ ప్రాపర్టీయా, ఇంటాంజిబుల్ ప్రాపర్టీయా? రెండు వస్తాయి. అర్థమైందా? సో ప్రాపర్టీ ఆఫ్ ఎనీ కైండ్ అనే సింపుల్ వర్డింగ్ లో మొత్తం అన్ని ఇంక్లూడ్ చేసేలాగా చాలా జాగ్రత్తగా లా మేకర్ ఫ్రేమ్ చేశాడు. అర్థమైందా? సో లా రాయడం ఎంత సింపుల్ చూపించాడు అమ్మా. అంటే అన్ని కవర్ అవ్వాలి సార్, ఎక్కడ కూడా నేను చెప్పిన తప్ప ఇది ఎక్స్క్లూడ్ అవ్వకూడదు సార్ అని చెప్పేసానంటే వాడు రాసిన యూజ్ చేసిన లాంగ్వేజ్ ఏంటి? ప్రాపర్టీ ఆఫ్ ఎనీ కైండ్ అని చెప్పేసి సింపుల్ వర్డింగ్స్ లో పెట్టేశాడు. అందులోకి మనం ఇంటర్ప్రిట్ చేసుకుంటే టాంజిబుల్ అసెట్స్ కవర్ అవుతున్నాయి, ఇంటాంజిబుల్ అసెట్స్ కవర్ అవుతున్నాయి. అక్కడ మూవబుల్ ప్రాపర్టీ కవర్ అవుతుంది, ఇమ్మూవబుల్ ప్రాపర్టీ కవర్ అవుతుంది. అన్ని కవర్ చేసేస్తున్నాడు. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? రైట్. It needs to be mentioned that the property should be capital asset at the time of transfer in order to attract capital gains tax. In case of asset is not a capital asset defined in section 214 at the time of transfer, the same shall not be result in chargeability under the head capital gains అని అంటున్నాడమ్మా. మనం ఏం చేసేటప్పటికి అది క్యాపిటల్ అసెట్ అయి ఉండాలి. ఏం చేసేటప్పటికి అక్కడ క్యాపిటల్ అసెట్ అయి ఉండాలి at the time of transfer. ఇది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఎలా చెప్పుకున్నాం అంటే క్యాపిటల్ అసెట్ అయినంత మాత్రాన దట్ ఈస్ నాట్ ఏ వచ్చే రిసిట్ టాక్సిబుల్ క్యాపిటల్ రిసిట్ అనము. ఖచ్చితంగా ఏం జరిగి ఉండాలి? ట్రాన్స్ఫర్ జరిగి ఉండాలి. అంటే ట్రాన్స్ఫర్ జరిగే టైంకి అదేమై ఉండాలి? క్యాపిటల్ అసెట్ అయి ఉండాలి. అంటే రెండు కండిషన్లు సాటిస్ఫై చేయాల్సిన అవసరం లేదా? ట్రాన్సాక్షనల్ సీక్వెన్స్ రాసుకున్నప్పుడు క్యాపిటల్ అసెట్ ట్రాన్స్ఫర్ అని చెప్పేసి చెప్తున్నప్పుడు అది క్యాపిటల్ అసెట్ డెఫినిషన్ సాటిస్ఫై చేయాలి, యాజ్ వెల్ యాజ్ ట్రాన్స్ఫర్ డెఫినిషన్ సాటిస్ఫై చేయాలంటే అట్ ద టైమ్ ఆఫ్ ట్రాన్స్ఫర్ అది ఏమై ఉండాలి? క్యాపిటల్ అసెట్ అయి ఉండాలనే కదా దాని అర్థం. అట్ ద టైమ్ ఆఫ్ ట్రాన్స్ఫర్ దట్ షుడ్ బి క్యాపిటల్ అసెట్ అనుకుంటేనే అప్పుడు వచ్చే రిసిట్ క్యాపిటల్ గెయిన్ అవుతుంది. అంతే కదా దాని అర్థం. అది మళ్ళీ స్పెసిఫిక్ గా ఇక్కడ చెప్పాడు, కానీ చెప్పుకోవాల్సిన అవసరం ఉందా మనకి? ఆల్రెడీ అర్థం అవుతుందా లేదా? ట్రాన్స్ఫర్ చేసే టైం క్యాపిటల్ అసెట్ అయి ఉండాలి, క్యాపిటల్ అసెట్ నువ్వు ట్రాన్స్ఫర్ చేసి ఉండాలి. అర్థమైందా? ఈ రెండు జరిగితేనే ఆ నెక్స్ట్ లెవెల్కి వెళ్తావు. వచ్చే రిసిట్ ని క్యాపిటల్ రిసిట్, టాక్సిబుల్ రిసిట్, క్యాపిటల్ రిసిట్ అంటావు. ఆ తర్వాత దాని నుంచి కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్, కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ తీసేస్తే వచ్చేది క్యాపిటల్ గెయిన్. ఆ క్యాపిటల్ గెయిన్ ని మళ్ళీ ఎగ్జంప్షన్స్ తీసేస్తే వచ్చేది టాక్సబుల్ క్యాపిటల్ గెయిన్. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? అమ్మ ఇక్కడ ట్రాన్సాక్షనల్ సీక్వెన్సర్ అనేది ఒకటి రాశాను కదా, దాన్ని ఇంకా ఫర్దర్ గా డెవలప్ చేస్తానమ్మా. ప్రస్తుతానికి బేసిక్ గా అర్థం కావడం కోసం వరకు మాత్రమే నేను మీకు అక్కడ పెట్టాను. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? రైట్. The expression
Property includes any rights in or in relation to an Indian company, including rights of a management control or any other rights whatsoever. మా ప్రాపర్టీ ఆఫ్ ఎనీ కైండ్ అనే దాంట్లో ఏమి ఇంక్లూడ్ అవుతున్నాయంట, రైట్స్ కూడా ఇంక్లూడ్ అవుతాయి. ఆ రైట్స్ కూడా క్యాపిటల్ అసెట్. అంటే ప్రాపర్టీ అది కూడా రైట్స్ అగైన్స్ట్ ఎనీ అసెట్ కూడా మనకి ఏమవుతుందంట, అది కూడా ప్రాపర్టీ. అది కూడా ప్రాపర్టీ అన్నప్పుడు అది కూడా ప్రాపర్టీ ఆఫ్ ఎనీ కైండ్ లోకి కవర్ అవుతుంది అని చెప్పేసి అని చెప్పాడు. అర్థమైందా? రైట్. అంటే సార్ మనం క్యాపిటల్ అసెట్ అనే డెఫినేషన్ లో ఏది గట్టిగా గుర్తుపెట్టుకోవాలి? క్యాపిటల్ అసెట్ అనే డెఫినేషన్ లో మనం ఏం గుర్తుపెట్టుకోవాలి? ఇంక్లూడ్ చేసేవా ఎక్స్క్లూడ్ చేసేవా? ఎక్స్క్లూడ్ చేసేవి గుర్తుపెట్టుకుంటే ఎక్స్క్లూడ్ లో కవర్ అవ్వలేదు అనుకోమ్మా ఏమంటాం? ఇంక్లూడ్. ప్రతిదీ ఇంక్లూడ్. అర్థమైందా? సో మనం ఇక్కడ ఏం గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేద్దాం? ఎక్స్క్లూడ్స్ ని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేద్దాం. వీళ్ళంతా కూడా ఏమవుతుంది? ఇంక్లూడ్స్ లోకి వచ్చేస్తుంది. అర్థం అవుతుందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో పైన చెప్పిన దాంట్లో ఒక పాయింట్ వదిలేసాను, గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా? రైట్. అది నేను తర్వాత ఇప్పుడు చెప్తాను. ఫస్ట్, capital asset does not include the following. ఏంటంట? ఎనీ స్టాక్ ఇన్ ట్రేడ్, రా మెటీరియల్స్, కన్స్యూమబుల్ స్టోర్స్ held for the purpose of business or profession are not regarded as capital asset. So very very important. స్టాక్ ఇన్ ట్రేడ్ ని ఎక్స్క్లూడ్ చేస్తున్నాడు. ఏం ఎక్స్క్లూడ్ చేస్తున్నాడు? స్టాక్ ఇన్ ట్రేడ్ ని ఎక్స్క్లూడ్ చేస్తున్నాడు అంట. సార్ స్టాక్ ఇన్ ట్రేడ్ ని ఏం ఎక్స్క్లూడ్ చేస్తున్నాడు? ఇప్పుడు మనం ఒక అసెట్ ని, ఇప్పుడు బిల్డింగ్లు కట్టి అమ్మడం నా బిజినెస్ అనుకోమ్మా, బిల్డింగ్ ఏమవుతుంది నాకు? స్టాకే కదా, ఉన్నా కదా? బిల్డింగ్ ఏమవుద్ది నాకు? స్టాక్. సో బిల్డింగ్ ఏమవుతుందమ్మా నాకు? స్టాక్. సో అలాంటప్పుడు ఆ బిల్డింగ్ ని నేను అమ్మాను అనుకోమ్మా, ఇప్పుడు అది స్టాక్ ఇన్ ట్రేడ్ లోకి కదా వస్తుంది. అంటే బిజినెస్ ఇన్కమ్ కింద వస్తుందా లేకపోతే క్యాపిటల్ గెయిన్స్ ఇన్కమ్ కింద వస్తుంది? సో బిజినెస్ ఇన్కమ్ అంటే ఏ హెడ్ ఆఫ్ ఇన్కమ్ లో కవర్ అవుతుంది? పీజీబీపీ లోకి కవర్ అవుతుంది. మరి క్యాపిటల్ గెయిన్స్ లో కూడా కవర్ అవుతుందా అంటే క్యాపిటల్ గెయిన్స్ లో క్యాపిటల్ అసెట్ నుంచి ఎక్స్క్లూడ్ చేశారు కాబట్టి క్యాపిటల్ గెయిన్స్ లోకి రాదు. క్యాపిటల్ గెయిన్స్ లోకి రావాలంటే ఖచ్చితంగా అది ఏమై ఉండాలి? ట్రాన్సాక్షన్ సీక్వెన్సే కదమ్మా మనకి. ఫస్ట్ ఏమై ఉండాలి? క్యాపిటల్ అసెట్ అయి ఉండాలి. క్యాపిటల్ అసెట్ స్టాక్ ఇన్ ట్రేడ్ లో కవర్ అయితే క్యాపిటల్ అసెట్ నుంచి ఎక్స్క్లూడెడ్ కాబట్టి అసలు క్యాపిటల్ అసెట్ కదా. క్యాపిటల్ అసెట్ కానప్పుడు ఇంక ట్రాన్స్ఫర్ కాదని చూస్తావా? చూడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఫిల్టర్ లోనే అది ఫిల్టర్ అయిపోయింది. అవునా? క్యాపిటల్ అసెట్ అనే ఫస్ట్ ఫిల్టర్ లోనే ఫిల్టర్ అయిపోయింది కాబట్టి మళ్ళీ మనం నెక్స్ట్ సీక్వెన్స్ లోకి వెళ్ళాల్సిన అవసరం ఉందా? అవసరం లేదు. సో కాబట్టి ఫస్ట్ స్టాక్ ఇన్ ట్రేడ్ అంటే మీరు బిల్డింగ్లు కొనమ్మడమే మీ బిజినెస్ అనుకుంటే కదా, అప్పుడు దాన్ని మీ బిల్డింగ్ ని ఏమని చూపించుకుంటారు? స్టాక్ ఇన్ ట్రేడ్ కింద చూపించుకుంటారు. అలాంటప్పుడు ఆ స్టాక్ ఇన్ ట్రేడ్ ఏమవుద్ది? ఎక్స్క్లూడెడ్. సో అమ్మినా సరే, బిల్డింగ్ అమ్మినా సరే దాని మీద ఏం రాదు మీకు? క్యాపిటల్ గెయిన్స్ రాదు. అర్థమైందా? వచ్చే ఇన్కమ్ ఏంటి? బిజినెస్. అంతేనా? బిజినెస్ ఆర్ ప్రొఫెషన్. సార్ నేను హెవీ మిషనరీ అమ్ముతాను సార్, అప్పుడు మీరు అమ్మేది హెవీ మిషనరీ అయినా కొనుక్కున్నోడికి అసెట్ అవ్వచ్చు, కానీ మీకు స్టాక్ ఇన్ ట్రేడే కదా అది. సార్ నేను షిప్లు కన్స్ట్రక్ట్ చేసి అమ్ముతాను సార్, అప్పుడు మీరు మీకు కొనుక్కునేవాడికి షిప్ అసెట్ అవ్వచ్చు, కానీ మీకేమవుద్ది? స్టాక్ ఇన్ ట్రేడ్. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? రైట్. అంటే స్టాక్ ఇన్ ట్రేడ్ ఏమవుతుందంట? ఎక్స్క్లూడ్ అవుతుంది అని చెప్పేసి చెప్పారు. ఓకే, ఒక స్టాక్ ఇన్ ట్రేడే కాదు, రా మెటీరియల్స్, కన్స్యూమబుల్ స్టోర్స్ హెల్డ్ ఫర్ దేనికోసం? మెయిన్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ కి. అర్థమవుతుందా? హౌస్ ప్రాపర్టీకి ఇక్కడికి ఒక చిన్న డిఫరెన్స్ చూడండి అమ్మా. హౌస్ ప్రాపర్టీలో ఏమన్నారమ్మా? మీరు ఆ ప్రాపర్టీలో బిజినెస్ చేస్తుంటే ఎక్స్క్లూడ్ చేస్తున్నాం అన్నారు. అదే ప్రాపర్టీలో మనం బిజినెస్ చేస్తే ఆ ప్రాపర్టీని అమ్మితే దాన్ని క్యాపిటల్ అసెట్ అంటున్నారా అమ్మట్లేదా? వెదర్ యూజ్డ్ ఫర్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ అని అన్నాడే లేదు ఇక్కడ. అంటే హౌస్ ప్రాపర్టీలో ఎక్స్క్లూడ్ అయింది, క్యాపిటల్ అసెట్ ఏమవుతుంది? ఇంక్లూడ్ అవుతుంది. అంతేనా? అక్కడ మనం ఆ ప్రాపర్టీని మనం ఏమన్నాం? బిజినెస్ ప్రాపర్టీనే బిజినెస్ చేస్తున్నాం అన్నాం. అక్కడ ఏమన్నారు? ఇంక్లూడ్ అవుతుంది కానీ ఎగ్జంప్షన్ ఇస్తున్నాను, గ్రాస్ యాన్యువల్ వాల్యూ 2 years వరకు నీళ్ళు తీసుకోండి అని చెప్పేసి చెప్తున్నాను అన్నారు. సో అక్కడ ఇంక్లూడ్ అయినట్టే కదా. 2 years తర్వాత దాని మీద కూడా మనం ట్యాక్స్ చేస్తాం కదా. సార్ నో. సో అక్కడ ట్యాక్స్ చేస్తున్నాం. ఇక్కడ స్టాక్ ఇన్ ట్రేడ్ లోకి వస్తుంది. అది స్టాక్ ఇన్ ట్రేడ్ లోకి వస్తే ఇక్కడ ఏమవుతుంది? క్యాపిటల్ అసెట్ నుంచి ఎక్స్క్లూడ్ అవుతుంది.
అర్థం అవుతుందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో హౌస్ ప్రాపర్టీలో బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ కి ఆ ప్రాపర్టీని యూజ్ చేస్తే ఎక్స్క్లూడ్ అయింది. ఇక్కడ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ కి యూజ్ చేస్తున్నా యూజ్ చేయకపోయినా సరే ఇంక్లూడ్ అవుతుంది. అంతేనా? సో అక్కడ చూస్తే కనుక హౌస్ ప్రాపర్టీని అంటే బిల్డింగ్ ని నేను స్టాక్ ఇన్ ట్రేడ్ కింద నేను కనుక చూస్తున్నట్లయితే అది కూడా ఇంక్లూడ్ అవుతుంది, ఎందుకంటే ప్రాపర్టీకి నేను ఓనర్ అవుతాను కాబట్టి. కానీ 23(5) లో 2 years వరకు మనకి ఎగ్జంప్షన్ ఇచ్చారు కాబట్టి కవర్ అవ్వట్లా. ఓకే అంతేనా? లేకపోతే 2 years తర్వాత ట్యాక్సబుల్ అవుతుంది కదా అక్కడ. కానీ అదే స్టాక్ ఇన్ ట్రేడ్ గా మనం తీసుకుంటే క్యాపిటల్ గెయిన్ లో క్యాపిటల్ అసెట్ లో ఇంక్లూడ్ అవుతుందా, ఇంక్లూడ్ అవుదా? ఎక్స్క్లూడ్ అవుతుంది. అర్థం అవుతుందా? సో అక్కడ హౌస్ ప్రాపర్టీలోకి వచ్చేవి క్యాపిటల్ అసెట్ లో క్యాపిటల్ గెయిన్స్ లో రావట్లా. సో అక్కడ రానివి ఇక్కడ వస్తున్నాయి. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? విత్ రెస్పెక్ట్ టు బిల్డింగ్స్ వరకు ప్రాపర్టీ కంపారిజన్ ఆఫ్ బిల్డింగ్ వరకు మనం మాట్లాడుకుంటే కనుక ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఎస్ ఆర్ నో? రైట్. మనకి ఇన్వెస్టర్స్ లో ఇందాక మిమ్మల్ని స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళని ఏమన్నానమ్మా? రీటైల్ ఇన్వెస్టర్స్ అన్నాను. మీరు అందరూ కూడా ఏమవుతారు? రీటైల్ ఇన్వెస్టర్స్ అవుతారు. ఓకే సో మనకి FDI తెలుసమ్మా? ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పేసి అని ఉంటుంది. అంటే ఏం చేస్తారమ్మా FDI? వాళ్ళు వచ్చి డైరెక్ట్ గా కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేస్తారు. ఓకే రైట్. మరి FII అంటే ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటారు అమ్మా. వాళ్ళు ఏమంటారు? ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. వాళ్ళు వచ్చి ఏం చేస్తారని చెప్పేసానంటే వాళ్ళు డైరెక్ట్ గా షేర్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తారు. వాళ్ళు వచ్చి ఏం చేస్తారు? షేర్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తారు. ఓకే నార్మల్ గా ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఉందనుకో మా FDI అంటారు. ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఉంటే కనుక దాన్ని వెనక్కి తీసుకెళ్లాలంటే 100 రెస్ట్రిక్షన్స్ పెడతారు. ఏం చేస్తారు? 100 రెస్ట్రిక్షన్స్ పెడతారమ్మా. అంటే ఒక్కసారి కనుక ఇండియాకి వచ్చి ఆ ఇన్వెస్ట్మెంట్ జరిగింది అని చెప్పేసానంటే మనం దాని మీద ప్రాఫిట్స్ మాత్రమే తీసుకెళ్ళగలం, కానీ అసలు ఇన్వెస్ట్మెంట్ అనేది తీసుకెళ్ళడానికి బోల్డ్ అండ్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయమ్మా ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ లో. ఓకేనా రైట్. కానీ ఇఫ్ యూ వాంట్ టు జస్ట్ ఇన్వెస్ట్ అండ్ గెయిన్ తీసుకుని వెళ్ళిపోదాం అని చెప్పేసి అనుకుంటే కనుక అక్కడ మీరు ఎలా రావాలంటే ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. సపోజ్ ఆ FII కింద వచ్చారనుకోమ్మా, యూ కెన్ పార్టిసిపేట్ ఇన్ ద షేర్ మార్కెట్. షేర్ మార్కెట్ లో మీరు పార్టిసిపేట్ చేయొచ్చు అంట. అర్థమైందా? రైట్ సార్ ఎలా చెప్తున్నారు సార్ అలా ఇన్వెస్ట్ చేయొచ్చు? ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే మనకి జనరల్ గా మీ ఓకే అందేలాగా. అంటే యాక్చువల్ ఇప్పుడు నేను షేర్ మార్కెట్ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా నేను ఎక్స్ప్లెయిన్ తెలుసుకోవట్లేదు. ఓకే సో అన్ని కూడా మనం తర్వాత మాట్లాడుకుందాం అవసరం అయితే కనుక. కానీ ఇప్పటి వరకు మనం చెప్తుంది ఏంటంటే ఇప్పుడు యుక్రెయిన్ రష్యా వార్ జరుగుతుంది. వార్ జరుగుతుంటే ఇక్కడ మన స్టాక్ మార్కెట్ పడిపోతూ ఉంటుంది. ఓకే సో అలాగే అమెరికాలో క్రైసిస్ వస్తే మన స్టాక్ మార్కెట్ పడిపోతూ ఉంటది. గ్లోబల్ గా ఎక్కడ క్రైసిస్ వచ్చినా మన స్టాక్ మార్కెట్ మీద ఎందుకు ఇంపాక్ట్ కనిపిస్తుంది అని చెప్పేసానంటే ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఏం చేస్తారమ్మా? ఇప్పుడు అసలు వాళ్ళు ఫస్ట్ ఎప్పుడు కూడా వాళ్ళ సొంత కంట్రీలో చూసుకుంటారు. ఆ తర్వాత ఎక్సెస్ ఉంటే బయటకు వస్తారు. అంతేనా? సో ముందు వాళ్ళకి తినడానికే లేదనుకుంటే బయట నుంచి ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటూ కూర్చుంటారా? అక్కడి నుంచి ఏం చేస్తారు? విత్డ్రా చేయడం మొదలెడతారు, సేల్ చేయడం మొదలెడతారు, సెల్లింగ్ ప్రెజర్ చేస్తారు, ఇష్టం వచ్చినట్టు అమ్మేస్తారు. అమ్మేస్తే ఏమవుతుందమ్మా? అమ్మకాల ఒత్తిడి ఎక్కువైంది అనుకోమ్మా, అంటే సేల్స్ ఎక్కువైపోయినాయి అనుకోమ్మా, ఏమవుతుంది? ప్రైస్ పడిపోతుందా? ప్రైస్ పడిపోతే ఆటోమేటిక్ గా మార్కెట్ పడిపోతుందా, పడదా? ఎస్ ఆర్ నో? సో అలా ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కనుక ఎగ్జిట్ అవడం మొదలెట్టారు అంటే ఎక్కడైనా వాళ్ళ కంట్రీలో క్రైసిస్ వస్తే వాళ్ళు ఏం చేస్తారు? అవుట్ సైడ్ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని కూడా లేపేస్తుంటారు. సో అలాగే తీసేస్తున్నప్పుడు ఇక్కడ మన స్టాక్ మార్కెట్ లో కూడా ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఉంటారు కదమ్మా, వాళ్ళు ఎప్పుడైతే విత్డ్రా అవడం మొదలెట్టారో వాళ్ళు వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ ని ఎగ్జిట్ చేయడం మొదలెట్టారో స్టాక్ మార్కెట్ మీద ప్రభావం కనిపించి ఏమైపోద్ది? మార్కెట్ కొలాప్స్ అయిపోద్దమ్మా. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? అంటే అందుకోసమనే గ్లోబల్ క్రైసిస్ ఎక్కడ ఉన్నా సరే మనకి స్టాక్ మార్కెట్స్ ఎఫెక్ట్ అవుతాయి. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో అలా ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో FIIs అంటారు, వాళ్ళు వచ్చి ఇన్వెస్ట్ చేసినప్పుడు వాళ్ళకి ఈ షేర్స్ ఏమవుతాయి చెప్పండి? వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇన్వెస్ట్ చేసి ఏం చేస్తున్నారమ్మా? ట్రేడ్ చేస్తున్నారా? ట్రేడేగా చేసేది వాళ్ళు. వాళ్ళకి ఈ ఇండియాలో స్టాక్ మార్కెట్ లో వీళ్ళు కొన్న షేర్స్ ఏమవుతాయి? స్టాకే కదా అవుతాయి. అవునా? ఎస్ ఆర్ నో?
సో అలా స్టాక్ అయినా సరే ఎఫ్ఐఐస్ వరకు మటుకు ఈ స్టాక్ ఇన్ ట్రేడ్ ను మాత్రం దేనిలో తీసుకుంటారంటమ్మా, క్యాపిటల్ అసెట్స్ లోకి తీసుకుంటారంట. అర్థమవుతుందా? ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటే అర్థమైందా? ఎస్ ఆర్ నో? రైట్. సో ఇప్పుడు ఒకసారి పైన చెప్పింది ఒకసారి చూడమ్మా. ఎనీ సెక్యూరిటీస్ హెల్డ్ బై ఎవరంట, ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ which have invested in securities in accordance with the SEBI regulations. SEBI regulations ప్రకారం ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో, ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారమ్మా, ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారు, వాళ్ళని ఎక్కడ ఇన్వెస్ట్ చేయడానికి అలో చేస్తారు, స్టాక్ ఎక్స్చేంజెస్ లో. స్టాక్ ఎక్స్చేంజెస్ లో ఇన్వెస్ట్ చేస్తారు అకార్డింగ్ టు ద SEBI రెగ్యులేషన్ తో. వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన సెక్యూరిటీస్ ని ఏమంటారంట, క్యాపిటల్ అసెట్ అంటారంట. అమ్మా అర్థమైందా? సో అలాంటి క్యాపిటల్ అసెట్ స్టాక్ ఇన్ ట్రేడ్ అయినా పర్లేదా, అలాంటి అసెట్ స్టాక్ ఇన్ ట్రేడ్ అయినా సరే దాన్ని తీసుకొచ్చి ఎక్కడే ట్యాక్స్ చేస్తారంట, క్యాపిటల్ గెయిన్స్ లోనే ట్యాక్స్ చేస్తారంట. నాట్ ట్యాక్స్డ్ ఇన్ ద ఎక్కడ, నాట్ ట్యాక్స్డ్ ఇన్ ద ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ ఆఫ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్. మా PGBP లో ట్యాక్స్ చేయము, దాన్ని తీసుకొచ్చి క్యాపిటల్ గెయిన్స్ లోనే ట్యాక్స్ చేస్తాము అని చెప్పేసి చెప్తారంట. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? అర్థమవుతుందా? రైట్. సో ఎందుకు అనేది తర్వాత మాట్లాడుకుందాం మళ్ళీ, ఓకేనా? సో ఒక్కసారి అక్కడ బాక్స్ లో ఉన్న పాయింట్ చూడమ్మా. ఇన్ కేస్ ఆఫ్ FIIs, ఇన్వెస్ట్మెంట్ ఇన్ సెక్యూరిటీస్ ఇన్ అకార్డెన్స్ విత్ ద SEBI regulation shall always be considered as a capital asset, even the same is held as stock in trade. Thus capital gains, if any, arising on transfer of such securities shall be chargeable to tax only under the head capital gains. అమ్మ FIIs ఎవరైతే ఉంటారో FIIs ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్ట్మెంట్ ఖచ్చితంగా ఎక్కడ మాత్రమే ట్యాక్సిబుల్ అవుతుందంట, క్యాపిటల్ గెయిన్స్ లోనే ట్యాక్సిబుల్ అవుతుందంట. సార్ ఎందుకు సార్ అని చెప్పేసానంటే, జనరల్ గా మనకి క్యాపిటల్ గెయిన్స్ లో మనకి ఫిక్స్డ్ రేట్స్ ఉంటాయమ్మా. ట్యాక్స్ ఏంటి, ఫిక్స్డ్ రేట్స్ ఉంటాయి. సో అక్కడ ఇప్పుడు వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ బయటికి తీసుకెళ్ళిపోతున్నారు అనుకోమ్మా, ఇన్వెస్ట్మెంట్ తీసుకెళ్లేటప్పుడే ట్యాక్స్ చేయగలమా, లేకపోతే అక్కడ తీసుకెళ్లిపోయిన తర్వాత ట్యాక్స్ చేయగలమా? తీసుకెళ్లేటప్పుడే కదా ట్యాక్స్ చేయాలి జనరల్ గానే, అవునా కదా? సో తీసుకెళ్లేటప్పుడు ట్యాక్స్ చేయాలి అని చెప్పేసానంటే, అక్కడ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ లో ఒక ఫార్మాట్ ఉండదు, ఎక్స్పెండిచర్స్ అన్ని అలౌ చేస్తారు. సో కొన్ని కండిషన్స్ పెట్టి ఆ ఎక్స్పెండిచర్స్ అన్ని చేసి అంతా చేసిన తర్వాత మాత్రమే నెట్ ప్రాఫిట్ అనేది వస్తుంది, నెట్ ప్రాఫిట్ ని ట్యాక్స్ చేస్తాం, అంతేనా? కానీ ఇక్కడ సో స్పెసిఫిక్ గా ఒక ఫార్మాట్ ఇస్తారు, ఫార్మాట్ లో కొన్ని ఎక్స్పెండిచర్స్ ఇస్తారు, ఆ ఎక్స్పెండిచర్స్ తీసిన తర్వాత దాన్ని స్ట్రైట్ అవే ఒక ఫిక్స్డ్ ట్యాక్స్ రేట్ పెట్టి ట్యాక్స్ చేస్తారన్నమాట. మనం స్పెషల్ రేట్స్ అని మాట్లాడుకున్నాం. స్పెషల్ రేట్స్ లో మనం షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ 111A, అలాగే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అండర్ సెక్షన్ 112 ఆర్ 112A అని చెప్పేసి మనం మాట్లాడుకున్నామమ్మా. సో ఆ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ 111A 112A అనే రెండు కూడా మనకి స్పెసిఫిక్ గా స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసిన షేర్స్ కి మనకి అంటే అప్లికబుల్ అయ్యే పాయింట్స్ అంట. అర్థమైందా? సో అలా రికగ్నైజ్ స్టాక్ ఎక్స్చేంజ్ లో కనుక మనం ఇన్వెస్ట్ చేసిన దాన్ని సేల్ చేస్తున్నట్లయితే క్యాపిటల్ గెయిన్స్ ఫిక్స్డ్ రేట్స్ లో పడతాయంట. ఎంత రేట్ సార్? 111A అంటే 15%, 112A అంటే 20%. అలా ఫిక్స్డ్ రేట్ లో మనకి ట్యాక్స్ అనేది చెప్పేస్తారంట. ఆ ఫిక్స్డ్ రేట్ లో మన ట్యాక్సెస్ కట్టేసిన తర్వాత వాళ్ళు తీసుకెళ్ళడానికి అవకాశం అనేది ఇస్తారంట. అర్థమైందా? సో కాబట్టి అలా బయటికి డబ్బులు వెళ్ళిపోతాయి కాబట్టి వాళ్ళకి ట్యాక్స్ చేయాలి, కాబట్టి ఫిక్స్డ్ రేట్ లో ట్యాక్స్ చేయాలంటే ఎక్కడ కుదురుతుందంట, క్యాపిటల్ గెయిన్స్ లోనే కుదురుతుంది అని చెప్పేసి దాన్ని తీసుకొచ్చి వాళ్ళు స్టాక్ ఇన్ ట్రేడ్ లో, వాళ్ళు స్టాక్ ఇన్ ట్రేడ్ గా భావిస్తున్నా సరే వాళ్ళకి బిజినెస్ అదంట. వాళ్ళు ఇన్వెస్ట్ చేసి వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు అమ్మేసుకోవడం వాళ్ళ బిజినెస్ అంట. FIIs బిజినెస్ అంట. అయినా సరే వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన సెక్యూరిటీస్ తీసుకొచ్చి దేనికి తీసుకుంటారంట, క్యాపిటల్ అసెట్ లోకి తీసుకుంటారంట. మా క్యాపిటల్ అసెట్ ఎక్స్క్లూడ్స్ అంటేనే స్టాక్ ఇన్ ట్రేడ్, అందులోంచి ఎక్స్క్లూడ్స్ ఇది మైనస్ ఆఫ్ మైనస్ ఏమవుతుంది ప్లస్, ఎక్స్క్లూడ్స్ లోంచి ఎక్స్క్లూడ్ అవుతుంది అంటే కనుక మా ఎక్స్క్లూడ్స్ మైనస్, అందులోంచి ఎక్స్క్లూడ్ అవుతుందంటే మళ్ళీ మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అంటే ఏమవుతుంది ఇంక్లూడ్ అవుతుంది. ఏం ఇంక్లూడ్ అవుతుంది? FIIs సెక్యూరిటీస్ ని స్టాక్ ఇన్ ట్రేడ్ గా భావిస్తున్నా సరే దాన్ని దీనికి వీళ్ళు ఏమని భావిస్తారంట, క్యాపిటల్ అసెట్ కిందే భావిస్తాము అని చెప్పేసి చెప్తున్నారు. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? షల్ వి మూవ్ ఫార్వర్డ్? సో పైన చెప్పుకున్నాం, పైన వదిలేసిన పాయింట్ కూడా చెప్పుకున్నాం కదమ్మా. అర్థమైందా? FIIs ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడుకున్నది అర్థమైందా, అర్థం కాలేదా? మా ఎక్స్క్లూడ్స్ అయిపోయినాయా? సో స్టాక్ ఇన్ ట్రేడ్ అన్నారు, ఓకే.
రా మెటీరియల్స్, తర్వాత ఇంకేమన్నాడమ్మా, కన్జ్యూమబుల్ స్టోర్స్ అన్నమాట. సో ఈ రా మెటీరియల్స్ కింద మనం ఏమైనా చూసుకుంటున్నా ఏమన్నా సరే అంటే వాటన్నిటిని కూడా ఎక్స్క్లూడ్. ఓకే రైట్. నెక్స్ట్ బి, ఇక్కడ బి చెప్తున్నాడు చూడమ్మా, బి పాయింట్ ఏమని చెప్తున్నాడు చూడండి. పర్సనల్ ఎఫెక్ట్స్ ఆఫ్ మూవబుల్ నేచర్. ఏమన్నాడమ్మా, పర్సనల్ ఎఫెక్ట్స్ ఆఫ్ మూవబుల్ నేచర్ సచ్ as wearing apparel, furniture, utensils, vehicles held for personal use by the SSC or any dependent member of his family. Okay, assets which are purely personal in nature, namely laptops, household furniture, utensils, vehicles, electronic gadgets, etc., shall not be considered as a capital asset for the purpose of the chapter అని చెప్పేసి అని అంటున్నాడమ్మా. ఏమంటున్నాడమ్మా, వాడు కానీ ఎస్ఎస్సి కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ ఇక్కడ పర్సనల్ ఎఫెక్ట్స్ ని, అంటే ఏదైనా ఒక ఫర్నిచర్ ని కానీ, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ ని కానీ, ఒక వెహికల్ ని కానీ, ఒక కంప్యూటర్ ని కానీ, ల్యాప్టాప్ ని కానీ మీరు పర్సనల్ ఎఫెక్ట్ కింద భావిస్తున్నట్లయితే, అంటే మీరు యూజ్ చేసుకుంటా ఉండాలి. ఏంటంటే మీరు యూజ్ చేసుకుంటా ఉన్నట్లయితే, అలా యూజ్ చేసుకుంటున్న అసెట్ ని అమ్మేస్తే వచ్చేది క్యాపిటల్ గెయిన్ అవుతుందా? వచ్చేది క్యాపిటల్ గెయిన్ అవుతుందా? ఫస్ట్ క్యాపిటల్ గెయిన్ అవ్వాలంటే ఏమవ్వాలి? క్యాపిటల్ అసెట్ అవ్వాలి. క్యాపిటల్ అసెట్ అవుతుందా ఫస్ట్? ఇట్ ఈస్ నాట్ ట్రీటెడ్ యాజ్ క్యాపిటల్ అసెట్. అర్థమైందా? సో అలాగని చెప్పేసి అని మనం వాడే ప్రతిదీ ఇంక్లూడ్ అయిపోద్దా పర్సనల్ ఎఫెక్ట్స్ లో? అంటే అది పర్సనల్ ఎఫెక్ట్స్ లోంచి ఎక్స్క్లూడ్ అయ్యే ఐటమ్స్ కొన్ని ఉన్నాయంట. అంటే ఏమవుతాయి? పర్సనల్ ఎఫెక్ట్స్ ఎక్స్క్లూడెడ్, పర్సనల్ ఎఫెక్ట్స్ లోంచి ఎక్స్క్లూడెడ్ అంట. అంటే ఏమవుద్ది? మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అంటే ఏమవుద్ది? ఇంక్లూడ్ అవుతుందంట. సార్ వాట్ ఈస్ టు బి ఇంక్లూడెడ్? సరదాగా నేను ఏం చేశానంటేనమ్మా, మెడలో ఒక చైన్ వేసుకున్నాను. ఓకే, ఇది మెడలో చైన్ వేసుకుంటే ఇది నేను పర్సనల్ ఎఫెక్ట్ అయినా? పర్సనల్ ఎఫెక్ట్ అయినా కాదా అని చెప్పేసి నేను ఆ పర్సనల్ ఎఫెక్ట్ ని అమ్మేసానని చెప్పేసి చైన్ అమ్మేసిన దాని మీద నేను క్యాపిటల్ గెయిన్ కట్టాలా లేదా? అంటే క్యాపిటల్ అసెట్ అవుతుందా లేదా చూడాలి. క్యాపిటల్ అసెట్ అవుతుందా లేదా? అది నా మెడలో నేను వేసుకున్న చైనే కదమ్మా. ఓకే, సో పోనీ నేను ఇక్కడ కూర్చున్న చైర్, లేకపోతే నేను పెట్టుకున్న టేబుల్, ఓకే, సో ఇవన్నీ కూడా నా పర్సనల్ ఎఫెక్ట్స్ కదా. సపోజ్ నేను వాడుతున్న వెహికల్ ఉందంట, ఆ వెహికల్ ఏదైతే ఉందో ఆ వెహికల్ ని అమ్మేసానంట. నేను యూజ్ చేసుకుంటున్న వెహికల్ ని ఏమంటారమ్మా? పర్సనల్ ఎఫెక్ట్ అంటారా లేదా? అలాగే నేను వేసుకున్న చైన్ ని అనేది పర్సనల్ ఎఫెక్ట్ అనొచ్చా? అంటే ఎస్, ఇట్ ఈస్ ఏ పర్సనల్ ఎఫెక్ట్. బట్ ఒకవేళ ఎక్స్క్లూడ్స్ లో చెప్తే పర్సనల్ ఎఫెక్ట్ ఈ డెఫినేషన్ కి కాకుండా పోతుంది. అంతేనా? రైట్. ఒకసారి చూద్దామమ్మా. పర్సనల్ ఎఫెక్ట్స్ ఆఫ్ మూవబుల్ నేచర్ డస్ నాట్ ఇంక్లూడ్ అని చెప్పి బాక్స్ లో ఇచ్చాడు. చూడండి ఇక్కడ చెప్పాడు చూడండి, పర్సనల్ ఎఫెక్ట్స్ ఆఫ్ మూవబుల్ నేచర్ డస్ నాట్ ఇంక్లూడ్ అంటే పర్సనల్ ఎఫెక్ట్స్ లోకి రాని వాటిని చెప్తున్నాడంట. ఇవి పర్సనల్ ఎఫెక్ట్స్ లోకి రావు అని చెప్పేసాను. ఓకే, ఏం చెప్తున్నాడంటే ఫస్ట్ వన్ జ్యువెలరీ. సో ఒకవేళ జ్యువెలరీ అని చెప్పలేదు అనుకో, పైన చెప్పిన పర్సనల్ ఎఫెక్ట్స్ అని మాత్రం అన్నాడు అనుకో, అప్పుడు అందరూ ఏం చేస్తారు? గోల్డ్ షాప్ వాళ్ళు అందరూ మెడలో గోల్స్ వేసుకోవడం, సో పర్సనల్ ఎఫెక్ట్. ఫోటో తీసుకోవడం, తీసి అమ్మేయడం. ఏంటి నేను అమ్మింది? ఏంటి? పర్సనల్ ఎఫెక్ట్. నేను యూజ్ చేసుకుంటున్న వాటిని నేను అమ్ముకున్నాను అని చెప్పేసి అని చేస్తారా చేయడం ఇలాంటివి? ఎస్ సార్ నో. సో అందుకని చెప్పేసి అని ఏం ఎక్స్క్లూడ్ చేసాడంటమ్మా? జ్యువెలరీ అనేది ఎక్స్క్లూడ్ చేసాడంట. ఓకే రైట్. తర్వాత ఏమంటున్నాడమ్మా? ఆర్కియలాజికల్ కలెక్షన్స్. ఆర్కియలాజికల్ కలెక్షన్స్ అంటే ఏంటి సార్? సార్ ఇప్పుడు ఛత్రపతి శివాజీ యూజ్ చేసిన కత్తి నేను కొన్నాను. ఓకే, సో ఛత్రపతి శివాజీ యూజ్ చేసిన కత్తి కొన్నానంట నేను. ఓకే, దాన్ని నేను అమ్ముతున్నానంట. సో నేను పట్టుకుని ఒక ఫోటో తీయించుకున్నాను, అది నా పర్సనల్ ఎఫెక్ట్ అయిపోద్దా? సో పర్సనల్ ఎఫెక్టే. నువ్వు నీ ఏమంటారు వాళ్ళకి ఒక పెయింటింగ్ లో చేయించుకున్న కత్తి డెకరేట్ చేసి పెట్టుకున్నావు అంటే అది నీకేంటి? ఇంటీరియర్ లెక్క, నీ పర్సనల్ ఎఫెక్ట్. కాకపోతే ఆర్కియలాజికల్ కలెక్షన్ కాబట్టి దాన్ని దేంట్లోంచి ఎక్స్క్లూడ్ చేస్తున్నారంట? పర్సనల్ ఎఫెక్ట్స్ నుంచి ఎక్స్క్లూడ్ చేస్తున్నారంట. ఇప్పుడు అమ్మితే, ఇప్పుడు ఆ కత్తిని అమ్మితే నాకు వచ్చేది క్యాపిటల్ గెయిన్స్ అవుతుందా అవదా? అది క్యాపిటల్ అసెట్ అవుతుందా అవదా? క్యాపిటల్ గెయిన్స్ వస్తుందా రాదా అంటే ముందేం చూడాలి? క్యాపిటల్ అసెట్ అవుతుందా లేదా చూడాలి. అవుతుందా అవ్వట్లేదా? ఎస్ ఆర్ నో. అంటే పర్సనల్ ఎఫెక్ట్స్ నుంచి ఏమి ఎక్స్క్లూడ్ చేశారమ్మా? ఆర్కియలాజికల్ కలెక్షన్ ఏమైనా ఉంటే కనుక
దాన్ని ఎక్స్క్లూడ్ చేశారంట. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఇంకేమంటున్నాడమ్మా, డ్రాయింగ్స్ సార్, డ్రాయింగ్స్ ఎక్స్క్లూడెడా, పర్సనల్ ఎఫెక్ట్ కాదా? నేను గోడకు పెట్టుకున్న పెయింటింగ్, పికాసో పెయింటింగ్ కొనుక్కున్నానమ్మా, కొనుక్కుని నేను గోడకు పెట్టుకున్నానమ్మా, ఓకే, అది నా పర్సనల్ ఎఫెక్టే కదా, అవునా కదా? సో రోజు చూస్తూ ఆవిడ నవ్విందా నవ్వలేదా అని చెప్పేసి ఆ నవ్వు కూడా నానార్థాలు తీసుకుంటున్నానంట. ఓకే, చాలా మంది నానార్థాలు తీసుకున్నారు, ఆవిడ కడుపుతూ ఉంది అందుకని నవ్వుతుంది అని చెప్పేసి. సో అలాగే బోల్డెన్ మంది బోల్డెన్ రకాలుగా ఏం చేసుకున్నారు, ఇంటర్ప్రిటేషన్స్ తీసుకున్నారమ్మా. ఆ పెయింటింగ్ తీసుకొచ్చి నేను గోడ మీద పెట్టుకుని నేను అలా చూసుకుంటా ఉన్నాను. సో అది నా పర్సనల్ ఎఫెక్ట్ అవుతుందా? ఇప్పుడు దాన్ని అమ్మేస్తే వచ్చే గెయిన్ అది ట్యాక్సిబుల్ అవుతుందా లేదంటే ఎస్, ఇట్ ఈస్ ట్యాక్సిబుల్ క్యాపిటల్ గెయిన్. ఎందుకంటే పర్సనల్ ఎఫెక్ట్స్ లోంచి ఎక్స్క్లూడ్ అయింది. ఈవెన్ దో ఇట్ ఈస్ యూస్డ్ యాజ్ ఎ వాల్ పెయింటింగ్, యాజ్ ఎ పర్సనల్ ఎఫెక్ట్ గా యూజ్ చేస్తున్నా సరే దాన్ని ఏమంటారంటమ్మా, ఇట్ ఈస్ ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ ది పర్సనల్ ఎఫెక్ట్స్, కాబట్టి ఇట్ ఈస్ ట్యాక్సిబుల్. ఇట్ ఈస్ ఇంక్లూడెడ్ యాజ్ క్యాపిటల్ అసెట్, ఇట్ ఈస్ ఇంక్లూడెడ్ యాజ్ క్యాపిటల్ అసెట్. ఏమేంటమ్మా, జ్యువెలరీ అన్నాడు, ఆర్కియలాజికల్ కలెక్షన్స్ అన్నాడు, డ్రాయింగ్స్ అన్నాడు. సో మీరు ఒక సీక్వెన్స్ చూస్తే గనక ఏమున్నాయమ్మా, అన్ని కూడా వాల్యుబుల్ ఐటమ్స్, అన్ని కూడా వాల్యుబుల్ ఐటమ్స్. డ్రాయింగ్స్ వాల్యుబుల్ ఏంటి సార్, డ్రాయింగ్స్ వాల్యుబుల్ ఏంటి? ఒక పిచ్చిగా ఒకడు ఒక పెయింట్, ఒక వీడు పిచ్చెక్కిపోయి ఇంకేం గీయాలో, ఇప్పుడు ఆ బోల్డ్ అని బొమ్మలు గీస్తాడంట, ఏ బొమ్మ గీయాలో తెలియక చిరాకు వచ్చి ఆ పెయింట్ బ్రష్ తో ముంచి ఇలా విసిరేడంట, ఏది దాని మీదకి. సో దాని మీద ఒక ఇష్టం వచ్చినట్టు జల్లింది అది. సో దాన్ని కూడా 20 కోట్లు పెట్టి కొనుక్కున్నాడంట ఎవడో పిచ్చోడు. అర్థమైందా? సో అలాంటి డ్రాయింగ్స్, పెయింటింగ్స్ చాలా వాల్యుబుల్ ఉంటాయమ్మా. ఓకేనా, అర్థం లేనివని మనకు అనిపించవచ్చు, కానీ అర్థం కాకపోయినా సరే కొనుక్కునే అర్థం లేని మనుషులు చాలా మంది ఉంటారమ్మా. సో కాబట్టి అందుకని చెప్పేసి అలాంటి వాల్యుబుల్ ఐటమ్స్ అని చెప్పేసి మనకి ఇది మైనస్ చేశాడు అన్నమాట. అర్థమైందా? సో ఈ డ్రాయింగ్స్, పెయింటింగ్స్ మార్కెట్ ఇండియాలో పర్ ఇయర్ కి టర్న్ ఓవర్ ఎంత జరుగుతుందని ఎస్టిమేట్ చేస్తున్నారు? ఎగ్జాంపుల్ కి 20,000 crores, 20,000 కోట్లు అంట. అర్థమైందా? జస్ట్ ఒక సర్వే అనమాట అది. జస్ట్ మీకు అసలు ఆ పెయింటింగ్స్, డ్రాయింగ్స్ అసలు అంత వాల్యూ ఉంటాయా సార్ అంటే, ఇంత ట్రేడ్ జరుగుతుందంటే ఇంతమంది పిచ్చోళ్ళు ఉన్నారని చెప్పేసి దాని అర్థం. ఓకే, రైట్. సో నా తర్వాత ఏమంటున్నారమ్మా, స్కల్ప్చర్స్ ఆర్ ఎనీ వర్క్ ఆఫ్ ఆర్ట్, ఇవన్నీ కూడా ఏంటి, వాల్యుబుల్ ఐటమ్స్. ఈ వాల్యుబుల్ ఐటమ్స్ ని పర్సనల్ ఎఫెక్ట్స్ లోంచి మైనస్ చేసేసి పెట్టాడంట. అంటే ఎందులోకి ఇంక్లూడ్ చేసాడమ్మా, క్యాపిటల్ అసెట్స్ లోకి ఇంక్లూడ్ చేస్తుంది. ఓకేనా, రైట్. So accordingly these assets are within the purview of the definition of the capital asset, and any transfer of thereof is subject to tax under the head capital gains. So ikkada personal effects loంచి exclude చేస్తున్నాం కాబట్టి ఇందులోకి ఇంక్లూడ్ అవుతాయి, క్యాపిటల్ అసెట్ లోకి ఇంక్లూడ్ అవుతాయి. వీటిని కనుక మీరు ట్రాన్స్ఫర్ చేసినట్లయితే వచ్చేది ఏమవుతుంది, క్యాపిటల్ గెయిన్స్ అవుతుంది. దాని మీద వచ్చే గెయిన్ క్యాపిటల్ గెయిన్ అవుతుంది, దాని మీద ట్యాక్స్ చార్జబుల్ అండర్ ది హెడ్ ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్స్ అని చెప్పేసి చెప్పాడు. Is it clear or not? Yes or no? Right. Sir, jewelry అని చాలా సింపుల్ గా అనేసారు సార్. జ్యువెలరీ అంటే is it made up of gold? Is it made up of silver? Is it included with the diamonds? Is it excluded with the diamond? Diamond jewelry నే జ్యువెలరీ అంటారా? అంటే ప్లాటినం తో చేసిన దాన్ని జ్యువెలరీ అంటారా? అంటారా? లేదా గోల్డ్ తో చేసిన దాన్ని జ్యువెలరీ అంటారా? తర్వాత సిల్వర్ తో చేసిన దాన్ని జ్యువెలరీ అంటారా? లేకపోతే మన ఏమంటారు, ఇత్తడి, బ్రాంజ్ తో చేసిన దాన్ని మనకి జ్యువెలరీ అంటారా? దేన్ని జ్యువెలరీ అంటారు? కాపర్ తో చేసిన దాన్ని జ్యువెలరీ అంటారా? దేన్ని జ్యువెలరీ అంటారు? జ్యువెలరీ అని చాలా సింపుల్ గా చెప్పారు మీరు. జ్యువెలరీ ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ ది పర్సనల్ ఎఫెక్ట్ అని. వాట్ ఈస్ జ్యువెలరీ అని అడిగాడంట. అందుకని జ్యువెలరీ ఇంక్లూడ్స్ చెప్తున్నాడంట. అమ్మ ఇక్కడ ఇంక్లూడ్స్ లో చెప్పే అన్ని ఎందులోకి వస్తాయి, క్యాపిటల్ అసెట్ లోకి వస్తాయి. జ్యువెలరీని ఎక్స్క్లూడ్ చేశాడు కాబట్టి జ్యువెలరీ ఇంక్లూడ్ అవుతుంది క్యాపిటల్ అసెట్ లోకి. జ్యువెలరీలో ఇంక్లూడ్ అయ్యేవన్నీ కూడా ఎందులోకి వస్తాయి, క్యాపిటల్ అసెట్ లోకి వస్తాయండి. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో జ్యువెలరీ అంటే ఏం చెప్తున్నాడు చూడండి. ఆర్నమెంట్స్ మేడ్ ఆఫ్ గోల్డ్, సిల్వర్, ప్లాటినం ఆర్ ఎనీ అదర్ ప్రీషియస్ మెటల్. ఆర్నమెంట్స్ మేడ్ ఆఫ్ గోల్డ్, సిల్వర్, ప్లాటినం ఆర్ ఎనీ అదర్ ప్రీషియస్ మెటల్. ఇప్పటి వరకు ఉన్న ప్రీషియస్ మెటల్స్ అన్ని చెప్పేసి ఇంకేదైనా ఫ్యూచర్ లో వస్తే కనుక దాన్ని ప్రీషియస్ మెటల్ అనేస్తాడంట.
అర్థమైందా? సో ఎప్పటికైనా సరే సో ఇక్కడ జ్యువెలరీ ఇంక్లూడ్స్ లో ఏం చెప్తున్నాడమ్మా? Ornaments made of gold, silver, platinum or any other precious metal or any alloy containing one or more of such a precious metal. ఈ precious metal include అయిన ఏ దేన్నైనా సరే దాన్ని ఏమంటున్నాడంట? జ్యువెలరీ అని అంటున్నాడు. ఓకే రైట్ సార్. ఇప్పుడు నెక్స్ట్ containing one or more of such a precious metal, whether or not containing any precious or semi precious stone, or and whether or not worked or sewn into any wearing apparel. amma akkada meeku stones precious or semi precious stones untene jewelry antada, unna లేకపోయినా సరే జ్యువెలరీ అనే అని చెప్తున్నాడు. ఓకేనా రైట్ సార్. ఇప్పుడు ఫర్నిచర్ ఇంక్లూడ్ అవుతుందా అంటే ఏమన్నారమ్మా? ఫర్నిచర్ పర్సనల్ ఎఫెక్ట్స్ లోకి వస్తుందా రాదా? పర్సనల్ ఎఫెక్ట్స్ లోకి వస్తే క్యాపిటల్ అసెట్ నుంచి ఎక్స్క్లూడెడా కాదా? అంతేనా కదా రైట్. అందుకని చెప్పేసి ఒక రేర్ డైమండ్ ఉందంట నాకు. ఆ డైమండ్ తీసుకొచ్చి ఈ చైర్ కి వెనకాల స్టిక్ చేస్తానంట. ఓకే దీన్ని చైర్ అంటారా లేకపోతే దాన్ని డైమండ్ యాడ్ చేయగానే చైర్ కింద కాకుండా మారిపోద్దా? దాని నేచర్ మారిపోద్దా? అంటే అది ఫర్నిచర్ లోకే కదా వస్తుంది, చైర్ లోకి వస్తుంది, ఫర్నిచర్ లోకి వస్తుంది. అంతేనా? ఎస్ ఆర్ నో? ఇప్పుడు దాన్ని జ్యువెలరీ అంటారా అనరా? జ్యువెలరీ అంటారా అంటే దాని నెక్స్ట్ పాయింట్ చూడండి. ప్రీషియస్ ఆర్ సెమీ ప్రీషియస్ స్టోన్స్ వెదర్ ఆర్ నాట్ సెట్ ఇన్ ఎనీ ఫర్నిచర్ యుటెన్సిల్స్ ఆర్ అదర్ ఆర్టికల్స్ వర్క్డ్ ఆర్ sewn into any wearing apparel, thus transfer of these assets attracts capital gains అని చెప్తున్నాడు. అంటే మీరు ఫర్నిచర్ గానీ దేనికి గానీ యుటెన్సిల్స్ గానీ ఓకే. సో మనం ఇందాక మాట్లాడుకున్న చెంబుకి ఒక డైమండ్ రింగ్ యాడ్ చేశానంట, డైమండ్ యాడ్ చేశానంట, ఆటోమేటిక్ గా ఏమైపోద్దమ్మా? దట్ ఈస్ క్యాపిటల్ అసెట్, దట్ ఈస్ ఇంక్లూడెడ్ ఇన్ దాన్ని ఒక ప్రీషియస్ మెటల్ ప్రీషియస్ స్టోన్ యాడ్ అయింది కాబట్టి అది జ్యువెలరీలోకి ఇంక్లూడ్ అవుతుంది. జ్యువెలరీలోకి ఇంక్లూడ్ అయితే క్యాపిటల్ అసెట్ లోకి ఇంక్లూడ్ అయినట్టే. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో ఇలా మనకి ఇంకా కొన్ని ఎక్స్క్లూజన్స్ ఉన్నాయంట. ఈ ఎక్స్క్లూజన్స్ అన్ని కూడా మనం నెక్స్ట్ క్లాస్ లో మాట్లాడుకుని ఇక్కడతో ఏం చేద్దాం? క్యాపిటల్ అసెట్ డెఫినిషన్ కి ఫుల్ స్టాప్ పెడదాం. ఓకేనా? విల్ డిస్కస్ ఇట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. ఓకే.